శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 158వ భాగంగా అధ్యయనం చేస్తుంది. అలాత శాంతి ప్రకరణం 5, 6, 7, 8 కారికలు ఈనాటి అంశం. మొదటి 4 కారికలను చూసి ఉన్నాము. ఒకసారి వాటిని పునర్వీక్షించి 5, 6, 7, 8 కారికలను చూస్తాం. అలాత శాంతి ప్రకరణం సృష్టి యొక్క పరమ సత్యం, అద్వైత వేదాంతం. దీనికి ఆపోజింగ్గానేమో సత్కార్యవాదం, అసత్కార్యవాదం. అవి త్రోసిపుచ్చి అజాతివాద నిరూపణ ద్వారా అద్వైత వేదాంతాన్ని, అస్పర్శ్య యోగాన్ని స్థాపిస్తున్నాం. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికలు 3, 4 ఆధారంగా పునర్వీక్షణ, ఆ తర్వాత 5వ కారికలోకి. మనకు ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏమిటి? 1, 2 కారికలు మంగళాచరణము, నారాయణునికి ఆత్మ విద్యకు నమస్కారం. 3 నుంచి 28 వరకు ఉన్నట్టు ఇతర ద్వైత దర్శనాలలోని తార్కిక లోపాలను ఎత్తి చూపడం పరమత ఖండన. ఆ తర్వాత 29 నుంచి 46 వరకు అసలైన అద్వైత సత్య స్వరూపాన్ని వివరించడం వేదాంత సారం. అలాత దృష్టాంతం ద్వారా 47 నుంచి 56 వరకు సృష్టి మిథ్య అని వివరించడానికి తిరుగుతున్న కాకడ ఉదాహరణ. ఆ తర్వాత మళ్ళీ వేదాంత సారం ఇంకొకసారి దృష్టాంతం ద్వారా ఏర్పడినటువంటి స్పష్టతతో వేదాంత సారాన్ని పునరుద్ఘాటించడం 57 నుంచి 74 వరకు. 75 నుంచి 86 వరకు మానవుని బంధాలకు మూల కారణం, ముక్తి మార్గాలు, సంసార కారణం, సంసార నివృత్తి సాధనం. ఆ తర్వాత 87 నుంచి 89 వరకు 3 కారికలలో ఉపనిషత్ అంతరార్థ సంక్షిప్త వివరణ. ఫైనల్గా 90వ కారికలో బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అవసరమైన ఆధ్యాత్మిక సాధనలు. 8వ అంశము. 9వ అంశం ఉపసంహారం. 91 నుంచి 100 వరకు ఉండేటటువంటి ఈ 10 కారికలలో అస్పర్శ్య యోగం యొక్క గొప్పతనము, ఈ అధ్యాయం తాలూకా ముగింపు. ఇది మన రోడ్ మ్యాప్. ఓకే. సాంఖ్యయోగ, న్యాయ, వైశేషిక, మొత్తం 4 ద్వైత దర్శనాలు. సాంఖ్యయోగులు సత్కార్యవాదము అంటారు. అంటే ఉన్నదే మళ్ళీ పుడుతుంది. అవును, కుండ మట్టిలో ఉంది, అదే మళ్ళీ పుడుతుంది. ఉన్న కుండయే పుడుతుంది, కారణంలో కార్యం ముందుగానే దాగి ఉంటుంది. న్యాయ వైశేషికులు అసత్కార్యవాదం. కార్యమైనటువంటి కుండ కారణమైనటువంటి మట్టి యందు ఎప్పుడూ లేదు, అది కొత్తగా పుడుతుంది, కొత్తగా ఉద్భవిస్తుంది. భూతం న జాయతే కించిత్ అభూతం నైవ జాయతే వివదంతో ద్వయా హేవ ఏవం అజాతిం ఖ్యాపయంతి తే. ఒకరంటారు ఉన్నది పుట్టక్కర్లేదు, భూతం నా జాయతే అంటారు. ఇంకొకడు లేని దానికి పుట్టుకేమిటి, శశవిషాణంలాగా అభూతం నైవ జాయతే అన్నారు. ఈ విధంగా 2 వర్గాల వాళ్ళు, సాంఖ్యులు, నైయాయికులు ఒకరినొకరు ఖండించుకోవడం ద్వారా తమకు తెలియకుండానే పరోక్షంగా అజాతవాదాన్ని నిలబెట్టారు. అజాతవాదమే సత్యమై నిరూపించారు. తరువాత 4వ కారిక. భూతస్య జాతిమిచ్ఛంతి వాదినః క్వచిదేవ హి అభూతస్య పరే ధీరాః వివదంతః పరస్పరం. కొందరు తత్వవేత్తలు ఇదివరకే ఉనికిలో ఉన్నదానిని భూతస్య అంటే ఆల్రెడీ ఉన్న కుండయే పుడుతుంది అని వాదిస్తున్నారు. మరికొందరు ఉనికిలో లేని దానికి అభూతస్య జాతి, పుట్టుక వస్తుందని వాదిస్తున్నారు. వివదంతః పరస్పరం, ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూ ఒకరినొకరు జయించాలని పరస్పరం పోట్లాడుతున్నారు. ఈ పోట్లాటలో మనమే విన్నరు.
సత్య కార్యం లేదు, ఉన్నది పుట్టదు. అసత్ కార్యం లేదు, లేనిది పుట్టదు. అంటే ఉన్నది పుట్టదు, లేనిది పుట్టదు, కాబట్టి ఏది పుట్టలేదు. అజాతివాదము. సృష్టే జరగలేదు, కార్యము మరియు కారణము రెండూ మిథ్య. అన్యత్ర అస్మాత్ కృత అకృత చ. కఠోపనిషత్. కార్యం లేదు, కారణం లేదు, అసలు సృష్టే లేదు. ఇదే అజాతివాదం. ఈరోజు 5వ కారిక. వాళ్ళు ఏం చేశారు? సాంఖ్య యోగులు, న్యాయ వైశేషికులు పోరాడుకున్నారు. ఒకరి వాదాన్ని ఒకరు ఖండించుకున్నారు. ఈ ఖండించుకోవడం వల్ల ఏది బయటకు వచ్చింది? అజాతివాదమే బయట నిలబడింది, ఖ్యాపయింది. ఖ్యాప్యమానమజా ఖ్యాప్యమానమజాతిం తైః అనుమోదామహే వయం. ఖ్యాప్యమానం అజాతిం తైః అనుమోదామహే వయం. వివాదామో నతైః సార్థం అవివాదం నిబోధత. కొందరు తత్వవేత్తలు, ఎవరు వాళ్ళు? సాంఖ్య యోగ న్యాయ వైశేషికులు. వారిలో ఒకరు కలహించుకుని పరమాత్మ లేక మూలతత్వము అజాతి, పుట్టుక లేనిదని పరోక్షంగా నిరూపించారు. ఒకరన్నారు ఉన్నదే పుడుతుందన్నారు, ఇంకొకరు ఉన్నది పుట్టదు, ఉన్నది పుట్టక్కర్లేదు, లేనిదే పుడుతుందన్నారు. లేనిది ఎలా పుడుతుందని వీళ్ళు చూపించారు. ఈ విధంగా పరోక్షంగా, అర్థాత్ అంటే పరోక్షంగా, అర్థాపత్తి ప్రమాణంగా వాళ్ళు మనకి అజాతినే నిరూపించారు. వారు అలా నిరూపించుట మేము అద్వైతులమైనటువంటి మేము మనస్ఫూర్తిగా ఆమోదామహే, సరి అయినది అని అంగీకరిస్తున్నాము, ఆమోదిస్తున్నాము. శభాష్, చాలా బాగా చెప్పారు, మాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాం. మాకు వాళ్ళతో ఎలాంటి వివాదము లేదు. పరమార్థ సత్యం ఎప్పుడు కూడా వివాదాలకు అతీతమైనది, అవివాదం. ఈ సత్యాన్ని గ్రహించి వివాదాలకు దూరంగా ఉండడమే పరమజ్ఞానమని నిబోధత. తెలుసుకోండి. పరోక్షంగా ఈ ద్వైతవాదులు మనకు బలాన్ని చేకూరుస్తున్నారు అంటూ వివరించారు. 4వ కారిక ముగింపు ఏమిటి? స్వయంగా పరోక్షంగా, అర్థాత్ అంటే ఇండైరెక్ట్ గా అజాతివాదాన్ని ఖ్యాపయంతి, సమర్థిస్తున్నారు, వెల్లడించుతున్నారు. మనం వారిలో ఎవరితోనూ వాదించి మన శక్తిని వృధా చేసుకోము. సత్కార్యవాదితో కానీ అసత్కార్యవాదితో కానీ వాదించకుండానే అద్వైతి కప్పుగా తీసుకుంటారు. తెలియకుండానే మాకు మద్దతు ఇచ్చినందుకు వారిని అభినందిస్తాము. శభాష్, అద్భుతం, ధన్యవాదాలు, అనుమోదామహే, ఆమోదిస్తున్నాము. అద్వైత దర్శనానికి క్రొత్త పేరు వచ్చింది ఇప్పుడు. ఏం చెప్పారు? అద్వైత దర్శనం అంటే అస్పర్శ యోగో వైనామో, అది ఒక పేరు చెప్పారు. ఈరోజు ఏమిటి? అవివాద, దేనితోనూ వివాదము లేని దర్శనం. ప్రత్యర్థితో ఎటువంటి వాదన అవసరం లేనటువంటి దర్శనము. ప్రత్యర్థి వాదించడానికి వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తాం? మన దగ్గరికి వస్తారు సాంఖ్యులు, లేదండి సత్కార్యవాదం, ఉండండి మీరు అలా వెయిట్ చేయండి. ఈ న్యాయ వైశేషికులను పిలిచి, అయ్యా వీళ్ళు ఏదో అంటున్నారు సత్కార్యవాదం, మీరు వాళ్ళు మాట్లాడుకోండి. ఈ సత్కార్యవాదం అంటే అసత్కార్యవాదం. వాళ్ళు వాదిస్తారు అసత్కార్యవాదం పనికిరాదండి, వీళ్ళు సత్కార్యవాదం పనికిరాదు. వాళ్ళు దోజుల తరపున కొట్టుకుంటారు. ఆఖరికి సృష్టి పుట్టలేదు అని ఇండైరెక్ట్గా చేసేసి డిసైడ్ చేసి వెళ్ళి. అంటే ఎప్పుడైనా మన దగ్గరకు సాంఖ్యయోగులు వచ్చి ప్రత్యర్థిగా వాదించడానికి వచ్చినట్లయితే వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న న్యాయ వైశేషికులను తీసుకొచ్చి వాళ్ళ ముందు ఉంచడం అనే ట్రిక్ యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తే మనం ఏ వివాదం లేకుండా అర్థాత్ పరోక్షంగా అజాతివాదాన్ని నిలబెట్టేస్తారు వాళ్ళే. తద్వారా వారు తమలో తాము పోరాడుకుంటారు. ఆ వివాదం ఏ దర్శనంతోనూ వాదన అవసరం లేని బోధనా పద్ధతి అద్వైతవాదం. దీనికి రాగద్వేషాలు ఉండవు అంటూ చెప్తున్నారు. అనుమోదామహే, వి వెరీ వెల్ యాక్సెప్ట్ యువర్ ఫైట్ అండ్ దెన్ యువర్ కన్క్లూషన్ టు. ఓకే. 2వ కారికలో బ్రహ్మని అవివాదం అన్నారు. అద్వైతవాదాన్ని అవివాద అని ప్రతిజ్ఞావాక్యం, ప్రతిజ్ఞ అంటే స్టేట్మెంట్ చేశారు 2వ కారికలో. 3, 4 కారికలలో ఏం చేశారు? ఆ ప్రతిజ్ఞను వివరించారు. ప్రతిజ్ఞ అంటే ప్రతిపాదన, ఒక ప్రకటన,
ఐదవ కారికలకు వచ్చేసరికి అలా ఆ చర్చకు ఒక ముగింపు ఇస్తున్నారు. అద్వైతం అవివాదం అని నిగమనం. నిగమనం అంటే కన్క్లూషన్. ప్రతిపాదన ఎక్కడ? అవివాద అని రెండవ కారికలో ప్రతిపాదన. 3-4 కారికలలో ఆ ప్రతిజ్ఞను ఎలా నిలబెడుతున్నారో ఇండైరెక్ట్ గా వీళ్ళు ఇద్దరు వాళ్ళ వాళ్ళ వాదాలతోని సత్కార్యవాదాన్ని అసత్కార్యవాదాన్ని వివరించారు. ఐదవ కారికలకు వచ్చేసరికల్లా ఈ ప్రతిపాదన నిగమనం చేస్తున్నారు. అద్వైతం అవివాదం. అద్వైతమన్నా అస్పర్శ యోగమన్నా అవివాద యోగమన్నా ఒక్కటే. ప్రతిజ్ఞ, హేతువు, నిగమనం. ప్రతిజ్ఞ రెండవ కారికలో, హేతువు 3-4 కారికలలో, నిగమనం ఐదవ కారిక. భాష్యం. తైరేవం ఖ్యాపమానం అజాతిం ఏవమస్తు ఇది అనుమోదామహే కేవలం నైః సార్థం వివదామః ప్రత్పక్ష ప్రతిపక్ష పరిగ్రహణేన యథా తే అన్యోన్యం ఇత్యభిప్రాయః అతః తం అవివాదం వివాదరహితం పరమార్థ దర్శనం అనుజ్ఞాతం అస్మాభిః నిబోధత. హే శిష్యాః, తైరేవం ఖ్యాపమానం అజాతి, వారిచే పరోక్షంగా సమర్థించబడినటువంటిది మన అజాతవాదం, అజాతివాదం. అనుమోదామహే, పరోక్షంగా మద్దతు ఇచ్చినందుకు. ఏవం అస్తు అన్నారు భగవత్పాదులు. ఏవం అస్తు అంటే ఈ విధముగా అగుగాక. ఏ విధముగా? పరోక్షంగా వాళ్ళు మద్దతు ఇచ్చారు, ఆ విధముగా. తథాస్తు, అలాగే అగుగాక అన్నదే ఏవం అస్తు. భాష్యంలో ఏవం అస్తు కేవలం అనుమోదామహే అంటే మేము పరోక్షంగా మద్దతు ఇచ్చినందుకు. ఏవం అస్తు, తథాస్తు, కేవలం అంటే ఇంత మాత్రమే. వాట్ ఎవర్ యూ సెడ్, దిస్ ఇస్ ఫైనల్. నో బోత్ ఆఫ్ యూ హ్యావ్ అగ్రీడ్. దేర్ ఇస్ నో సత్కార్యవాద, దేర్ ఇస్ నో అసత్కార్యవాద ఆల్సో. దట్ మీన్స్ అజాతివాద ఇస్ కన్ఫర్మ్డ్. నైః సార్థం వివాదామః, మేము ఎవరితోనూ ఎప్పుడు వాదనలోకి దిగము. ఎలా దిగము? పక్ష ప్రతిపక్ష పరిగ్రహణేన. పక్ష అంటే పూర్వపక్షము, ప్రతిపక్ష అంటే సిద్ధాంతము. పక్ష ప్రతిపక్ష పూర్వపక్ష సిద్ధాంత రూపంగా మేము ఎవరితోని వాదనలకు దిగము. పరిగ్రహేణ అంటే పూర్వపక్షము సిద్ధాంతము అని రెండు పక్కలుగా ఉండి వాటిని గ్రహించి వాటితో మేము యుద్ధం చేయము, మనం వాదనలోకి దిగము. యథాతే అన్యోన్యం అంటే తే వారలు, యథా అన్యోన్యం వారు ఏ విధముగా ఒకరితో ఒకరు వాదించుకుంటారో, వాదనలోకి దిగేవారో వాళ్ళలా కాకుండా వీఆర్ డిఫరెంట్. వీ డోంట్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ డిబేట్ ఆర్ డిస్కషన్. తైర్ ఏవం ఖ్యాపమానం అజాతిం ఏవం అస్తు ఇది అనుమోదామహే. తైః వాళ్ళ చేత ఏవం ఈ విధముగా ఖ్యాపమానం వెల్లడి చేయబడినటువంటి అజాతిం అజాతివాదాన్ని ఇది అని అనుమోదామహే కేవలం దీన్ని మాత్రమే మేము చక్కగా యాక్సెప్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫైట్. And ultimately you proved there is no Satkarya Vada, Asatkarya, there is no Karya in reality, there is no Karya with the Asatkarya, so there is no Srishti at all. Evam astu, tathastu. Na taihi sartham vivadamaha. తైహి వాళ్ళతో మేము వాళ్ళతో వివాదం చేయం. వివాదం చేయాలంటే పక్ష ప్రతిపక్ష పరిగ్రహణైన. పక్షం అంటే పూర్వపక్షము, ప్రతిపక్షం అంటే సిద్ధాంతము. ఈ రూపంగా మేము అపోనెంట్స్ లైక్ ప్రపోనెంట్స్ అనేటటువంటి స్టాండ్స్ లేకుండా మేము వాళ్ళతో యుద్ధం చేయము. యథాతే వారలు అన్యోన్యం ఒకళ్ళతో ఒకళ్ళు పోరాడుకుంటారు. ఇది అభిప్రాయ. వారలు వివాదించుకుంటారు వాళ్ళిద్దరూ. సత్కార్యవాదాన్ని అసత్కార్యవాదం ఖండిస్తుంది, అసత్కార్యవాదాన్ని సత్కార్యవాదం ఖండిస్తుంది. మేము పక్ష ప్రతిపక్ష పరిగ్రహేణ నా వివాదమః, మేము వివాదము చేయము. అతః therefore తం అవివాదం వివాదరహితం. ఎటువంటిది ఇది? వివాదరహితమైన అవివాద దర్శనం. దానికి ఒక పెద్ద ఫ్రేజ్ వేశారు. అది ఏమిటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. తం అతః అందువలన, తం ఆ అవివాదం అంటే
అంటే నిగమనాన్ని సూచిస్తుంది. రెండవ కారిక ప్రతిజ్ఞ అతహ అంటున్నారు కాబట్టి అందువలన అని కన్క్లూడ్ చేస్తున్నారు. అందువల్ల నిగమనం తం అవివాదం నిబోధత, తం పరమార్థ దర్శనం నిబోధత, తం అవివాదం నిబోధత. అవివాదమైన పరమార్థ దర్శనాన్ని చక్కగా అర్థం చేసుకోండి. నిబోధత అనేటటువంటి ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. యు మస్ట్ ఆల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. శంకరాచార్య ఏమన్నారు? పరమార్థ దర్శనం అన్నారు. అంటే మాట్లాడే వాస్తవిక తలం నుండి పారమార్థిక తలంలోకి వెళ్ళాము. వాళ్ళందరూ వ్యావహారిక తలంలో పోరాడుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. పారమార్థిక వ్యావహారిక తలాల మధ్య ఎటువంటి పోరాటము ఉండదు. ఎందుకు? అవి రెండు వేర్వేరు ఆర్డర్స్ ఆఫ్ రియాలిటీ. స్వప్నంలో ఉన్నటువంటి అమ్మాయికి జాగ్రత్తలో ఉన్న అందమైన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయలేను. ఎందుకు? స్వప్నం ఒక ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, జాగ్రత్త ఒక ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, పరమార్థం ఒక హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, జాగ్రత్త అనేది లోయర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. అంటే వ్యవహారానికి పరమార్థానికి ఫ్రెండ్షిప్ కుదరదు, వైరము కుదరదు. ఎందుకంటే పారమార్థిక తాలూకా ప్లేన్ వేరు, వ్యవహారిక తాలూకా ప్లేన్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ వేరు. వ్యవహారంలో మనము అద్వైతులమా ద్వైతులమా? వ్యవహారం ఉంది. రమణమూర్తి గారి వ్యవహారంలో మనం అద్వైతులమా ద్వైతులమా అడిగితే ద్వైతాన్ని అంగీకరిస్తాం. వ్యవహారంలో జీవ భేదం ఉంది, జీవ జగత్ భేదం ఉంది, జగత్ ఈశ్వర భేదం ఉంది. ఇవన్నీ వ్యవహారంలో ఉన్నాయి. సజాతీయ భేదం ఉంది, విజాతీయ భేదం ఉంది, స్వగత భేదం ఉంది. కానీ ఈ భేదములన్నీ వ్యావహారికము, ఎపియరెన్సు, కనపడుతున్నాయి, అనిపిస్తున్నాయి. వైతత్యము మిథ్య. పారమార్థిక రియాలిటీలో పారమార్థిక తలంలో మాత్రమే అద్వైతం గురించి మాట్లాడు. అద్వైతం గురించి మాట్లాడుతున్నప్పుడు పారమార్థిక రియాలిటీ ప్లేన్లోంచి మాట్లాడుతున్నారు. వ్యవహారంగా ప్రతి వాళ్ళకు తెలుసు భిన్నత్వం అనిపిస్తోంది అని. అనిపించేది అంతా కూడా అబ్సల్యూట్ రియాలిటీ కాదు. ఓకే. అస్మాభి మా చేత అనుజ్ఞాతం ప్రచారం చేయబడినటువంటి, అంటే అనుసరించబడినటువంటి అద్వైత దర్శనం అవివాదం, వివాదరహితం. అంటే ఏమిటి? వాళ్ళు దాసోహం కోసలేంద్రస్య, వెరీ గుడ్, కరెక్ట్. వాట్ యూ సెడ్ ఈజ్ దాసోహం ఈజ్ వెరీ కరెక్ట్ ఫ్రమ్ ద వ్యావహారిక. నమామ్యహం, నమస్కరిస్తున్నాను. పూజామహే, పూజిస్తున్నాను, వెరీ గుడ్. పూజించండి, నమస్కరించండి, ఎటువంటి సమస్యలు లేవు. వ్యవహారికంగా కౌశలేంద్రుడు ఉన్నాడు, ఆయనకి మీరు దాసులు. రామబ్రహ్మానికి మీరు దాసులుగా ఉంటారు. ఆయన వరాలు ఇస్తాడు, అన్నీ బాగున్నాయి. పూజ చేయండి. రామనవమి పూజ, దుర్గా పూజ, సరస్వతీమాత పూజ, నమస్కారాలు అన్నీ వ్యవహారంలో చేసుకుంటున్నాం. ఎటువంటి సమస్య లేదు. వాదనలకు అతీతం. ఇది అని నిబోధత. యు మస్ట్ అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకోండి. ఈ నిబోధత అనే మాట కఠోపనిషత్తులో కూడా ఉత్తిష్ట తాలేదు. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని నిబోధత. ఉత్తిష్ట లెమ్ము, జాగ్రత్త మేల్కొనుము, వరాన్ ప్రాప్య శ్రేష్టమైన జ్ఞానాన్ని పొంది నిబోధత బోధపరుచుకోండి. ఇక్కడ కూడా ఇది నిబోధత. ఈ అవివాదం లేక, స్పర్శయోగం లేక, అద్వైతం, ఎవరితోనూ వివాదం లేనటువంటి పారమార్థిక సత్తా అయినటువంటి అజాతివాదాన్ని నిబోధత తెలుసుకోండి. హే శిష్యా అని భాష్యంలో ఎండ్ చేశారు. ఓ శిష్యులారా అని మనందరికీ సంబోధన. మనం శంకరుల శిష్యులం కదా, అందుకని ప్రేమతో హే శిష్య ఇది నిబోధత, దీన్ని అర్థం చేసుకో. సాంఖ్య యోగాలు ప్రకృతి అని, న్యాయ వైశేషికులు పరమాణువులని అంతిమ కారణాన్ని ఊహిస్తారు. అల్టిమేట్ కాజ్. Go and ask Sankhya, what is the ultimate cause of the universe? They will say Prakriti. Nyaya and Vaisheshika, Paramanu is the ultimate cause. వారు సత్కార్యవాదము, అసత్కార్యవాదం ఆధారంగా ప్రపంచము యొక్క వాస్తవమైనటువంటి పుట్టుక గురించి మాట్లాడతారు. లేని వస్తువు పుట్టదు, ఉన్న వస్తువు పుట్టనక్కర్లేదు. కాబట్టి ఏ ఉత్పత్తులు లేవు, ఏది పుట్టదు. దీనినే అజాతివాదం అంటారు. 4వ అధ్యాయంలో
6, 7, 8 కారికలు గత 3వ అధ్యాయంలోని 20, 21, 22 కారికలకు ఆల్మోస్ట్ రిపిటేషన్. 5వ కారిక ఇప్పుడు చదువుకుంటున్నాము. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 6, 7 కారికలు గత 3వ అధ్యాయంలో చర్చించుకున్న 20, 21, 22 కారికల యొక్క రీక్యాప్. ఎందుకు అలా అయింది అదే తెలుసుకోవాలి. 6వ కారిక అజాతస్వైవ ధర్మస్య జాతిమిచ్చంతి వాదినః అజాతో హి అమృతో ధర్మో మర్చ్యతాం కథమేష్యతి. ఇదే కారిక యథాతథంగా 20వ కారిక కనబడుతుంది. అక్కడ ధర్మో బదులు భావో అని ఉంది, అంతే తేడా. మిగతా పదాలన్నీ ఒక్కలాగే ఉంటాయి. అజాతస్యైవ ధర్మస్య జాతిం ఇచ్చంతి వాదినః అజాతో హి అమృతో ధర్మో మర్చ్యతాం కథమేష్యతి. కొందరు వాదులు, ద్వైతవాదులు, సృష్టివాదులు స్వభావ సిద్ధంగానే అజాతస్య పుట్టుక లేనిది మరియు నిత్యమైనటువంటి ఆత్మతత్వానికి ధర్మ అన్నారు. ధర్మ అంటే ఆత్మతత్వం కూడా జాతిం ఇచ్చంది, పుట్టకను లేక సృష్టిని ఆపాదించాలని కోరుకుంటారు. అజాతస్యేవ ధర్మస్య జాతిం ఇచ్చంతి వాదినః అజాతో హి అమృతో ధర్మో మర్చ్యతాం కథమేష్యతి. పుట్టుకలేని ఆత్మ నుంచి జగత్తు లేదా జీవులు పుట్టాయి అని వాళ్ళు వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి పుట్టుకలేనిది అజాత, మరణం లేనిది అమృత అయిన పరమాత్మతత్వము తమ అమరత్వాన్ని కోల్పోయి, తన యొక్క అమరత్వాన్ని కోల్పోయి మర్చ్యతాం చావు పుట్టుకలు కలిగినటువంటి నశ్వర స్వభావాన్ని ఎలా పొందుతుంది? కథం ఏష్యసి, ఎలా పొందుతుంది? పొందలేదు కదా అంటూ గౌడపాదులు జాగ్రత్తగా అర్థం చేసుకో. 4వ అధ్యాయంలో 6, 7, 8 కారికలు గత 3వ అధ్యాయం యొక్క పునశ్చరణ. 20, 21, 22 అక్కడ అజాతస్యైవ భావస్య అనుంది. ఇక్కడ భావస్యకు బదులుగా అజాతస్యైవ ధర్మస్య అని మార్చబడింది. ధర్మ నా భావ, భావ అన్న ధర్మ అంటే అద్వైతం అనే అర్థం. శంకరాచార్యులు కూడా నేను భాష్యాన్ని ఇంతకు ముందే వీటికి 20వ కారికలో రాసి పెట్టాను, ఇక్కడ కొత్తగా నేనేమి రాయడం లేదు అని రాశారు. ప్రతి పదం వారిగా వెళ్ళడం లేదు. అద్వైతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ 3 కారికలు చాలా ముఖ్యమైనవి. మిగిలిన దర్శనములను ప్రతిదానికి అంతిమ కారణాన్ని కనుగొనడానికి తార్కిక విచారణ చేస్తారు. వాట్ దే విల్ డూ? ఓకే, దిస్ ఈస్ దేర్. ఓకే, what is the cause for this? Something will come. Cotton. What is the cause for cotton? Cotton plant. What is the cause for cotton? Like that, they wanted to fix the final karana, the first karana, the antima karana. అంతిమ కారణం ఇగో పలానా ప్రకృతి, ఈ ప్రకృతి నుంచి ఈ క్రమంలో ఇగో కర్చీఫ్ వచ్చింది అంటూ అన్ని కార్యాలను ఒకదానం చూసి ఇంటర్మీడియరీ కారణాలను చెప్పుకుంటూ ఫైనల్గా అంతిమ కారణం ఏమిటి అనే దాన్ని కనుక్కోవడానికి వాళ్ళు చేస్తారు. ఇలాంటి దానినే కారణాన్ని వెతికే ప్రక్రియ, కాజ్ హంటింగ్ ఎక్సర్సైజ్. వాళ్ళ దర్శనం అంతా ఏమిటి? కాజ్ హంటింగ్ ఎక్సర్సైజ్, నాట్ ట్రైంగ్ టు నో ద ట్రూత్. వాట్ ఈస్ ద కాజ్? వాట్ ఈస్ ద కాజ్? సృష్టి ఎలా పుట్టింది? ఎక్కడి నుంచి పుట్టింది? ఎవరు పుట్టించారు? ఏది అంతిమ కారణం? ఎప్పుడు పర్స్యూట్ ఈజ్ కాజ్ హంటింగ్ అండ్ నాట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఆర్ ట్రూత్ ఫైండింగ్. కారణాన్ని 2 రకాలు, మధ్యంతర కారణం, అంతిమ కారణం. ఫర్ ఎగ్జాంపుల్ పంచభూతాలు మధ్యంతర కారణం, ప్రపంచానికి మధ్యంతర కారణం. పంచభూతాల నుంచి అన్నీ ఏర్పడ్డాయి. ఈ శరీరం కూడా పంచభూతాల నుంచి ఏర్పడింది. తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు మధ్యంతర కారణం. దాని నాట్ ది అల్టిమేట్ కారణం. నాకు తల్లిదండ్రులకు ఎవరు కారణం? వాళ్ళ తల్లిదండ్రుల కారణం. వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు కారణం? వాళ్ళ తల్లిదండ్రుల కారణం. ఇలా ఇంటర్మీడియరీ కారణాలు, ఫైనల్ అంతిమ కారణం, ద హైయెస్ట్ కారణ ఏమిటి అనేది అన్వేషిస్తున్నారు. ఎలాగా? తర్కంతో. తార్కిక వ్యవస్థల అసలైన పోరాటం అంతిమ కారణాన్ని లేక మూల కారణాన్ని కనుగొనడం. అంతిమ కారణం అంటే దానికి ఇక కారణం ఉండకూడదు. అల్టిమేట్ కారణం అంటే ఏ కారణమైతే ఇక ఏ కారణము లేకుండా, అంటే కారణం లేని కారణం ఏదైతే ఉంటుందో
మొట్టమొదటిది అదే జగత్ కారణం, అదే అంతిమ కారణం. ద పర్స్యూట్ ఆఫ్ సాంఖ్య, న్యాయ అండ్ యోగ అండ్ వైశేషిక ఈజ్ టు హంట్ ఫర్ ద అల్టిమేట్ కాజ్. వాట్ ఈస్ ద అల్టిమేట్ కాజ్ ఆఫ్ ద యూనివర్స్? వేరియస్ ప్రపోజిషన్స్ అండ్ డిస్కషన్స్ అండ్ డిస్పోజిషన్స్. కారణం లేని కారణమే అంతిమ కారణం. ద్వైతులు బ్రహ్మను ఈశ్వరుని ప్రారంభం లేని కారణంగా భావిస్తారు. బ్రహ్మ లేక ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఆయనే కారణం. ఎవరి ద్వైతులు? వీళ్ళు సాంఖ్యులు, వీళ్ళు కారు. అంటే మన విశిష్టాద్వైతులు, ద్వైతులలో వాళ్ళు దేవుడు అన్నిటికీ కారణం. సాంఖ్యయోగ దర్శనాలలో ఎవరు? ప్రకృతి కారణం లేని కారణం. ప్రకృతి ప్రధానము, ఇది కారణం లేని కారణము, దీనికి మీద మరేది లేదు. ఇదే అల్టిమేట్. కారణం లేని కారణం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈస్ నౌ షోయింగ్ యూ వై ద వర్డ్ కారణం లేని కారణం ఈస్ నాట్ పాసిబుల్ టు బి యూస్డ్. న్యాయ వైశేషిక దర్శనాలలో పరమాణువు కారణం లేని కారణం. విశిష్టాద్వైతులకు, ద్వైతులకు భగవంతుడు, దేవుడు కారణం లేని కారణం. సాంఖ్యయోగ దర్శనాలలో ప్రకృతి కారణం. న్యాయ వైశేషికలో పరమాణువు కారణం లేని కారణం. ఇది తార్కిక తప్పిదము, అండ్ ఆక్సిమోరాన్. వై? మీరు కారణమని పిలిచే ఏదైనా అంటే ఏమిటి? దేనికో ఒక కార్యానికి కారణం అవుతే దాన్ని కారణం అంటారు. అంటే దాని నుంచి ఏదైనా ఒకటి పుడితే, కార్యం పుడితే అది కారణం అవుతుంది. ఏది పుట్టలేదు అనుకోండి, కారణం అని చెప్పాం కదా. సో సంథింగ్ ఈజ్ బార్న్ అవుట్ ఆఫ్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ అవుట్ ఆఫ్ దట్, దెన్ ఇట్ బికమ్స్ కారణం. దేని నుంచైనా ఏదైనా పుట్టింది అంటే ఏంటనమాట? కారణం మార్పు చెందాలి. మార్పు చెందితేనే కార్యం అవుతుంది. అంటే కార్యం కావాలంటే మార్పు చెందాలి. ఎప్పుడైతే ఇది మార్పు చెందిందో, మార్పుతో పాటు 6 వికారాలు, షడ్భావ వికారాలు, అస్థి, ఉత్పత్తి, జాయతే ఉన్నాయి 6 కదా, ఈ 6 కూడా వచ్చి పడతాయి. అంటే కారణం లేని కారణాన్ని ఎటువంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు స్థాపించలేవు. అంతిమ కారణం అనేది తార్కిక వైరుధ్యము. అంతిమ కారణం ఏమిటి? అది మార్పు చెందకూడదు. కానీ మార్పు చెందనిదే అది కార్యం, దాని నుంచి రాదు. ఓ పక్కన కార్యం వచ్చింది, ఇది కారణం అని చెప్తూ మార్పు చెందింది అంటున్నాము. ఇంకో పక్కన ఇది అంతిమ కారణము, మార్పు చెందదు అంటున్నాము. మార్పు చెందనటువంటిది మార్పు చెందే కార్యంగా ఎలా అవుతుంది? ఇట్ ఈస్ ఏ లాజికల్ కాంట్రడిక్షన్. అంతిమ కారణం అనేది తార్కికమైన వైరుధ్యము. మాండవ్య కారిక పాదాలలో చూశాం. ప్రథమ పాదము, ద్వితీయ పాదము, ఈ 2 కార్యాలు, జాగ్రత్త స్వప్నం. తృతీయ పాదం కారణం, తుర్యము కార్యకారణ విలక్షణం. బ్రహ్మ లాజికల్గా కారణం అవ్వలేడు. ఎందుకు? కారణం అవ్వాలి అంటే మార్పు చెందాలి, కార్యంగా మార్పు చెందాలి. కారణం అవ్వాలి అంటే దాని నుంచి కార్యం అంటే ఎఫెక్ట్, అంటే మార్పు చెందాలి. మార్పు చెందితే అది మళ్ళీ బ్రహ్మము కాదు, అది అల్టిమేట్ కారణం అవ్వదు. ఎందుకు? ఎప్పుడైతే మార్పు చెందే లక్షణం ఉన్నదో షడ్భావ వికారాలు ఏర్పడతాయి. అది కూడా మళ్ళీ ఇంకొక కారణం ఉండే తీరాలి, అల్టిమేట్ కారణం అవ్వదు. కారణంలా కనిపిస్తుంది. జీవాత్మ పరమాత్మ అయితే జీవాత్మ కానీ పరమాత్మ కానీ జీవాత్మగా అయిందంటే మార్పు చెందాలి. అంటే అంతిమ కారణం కాదు. ఎందుకు? బ్రహ్మ నిర్వికారి, బ్రహ్మ జీవాత్మగా సంసారిగా మారితే ఎప్పటికీ ఇంకా ఆ బ్రహ్మ అల్టిమేట్ అవ్వదు. అనిర్మోక్ష ప్రసంగ దోషం అంటూ అక్కడ చెప్పారు. మరి కొంచెం చూద్దాం. అనిర్మోక్ష ప్రసంగ దోషం. జీవాత్మ ఎప్పుడూ బ్రహ్మ మాత్రమే. అజాతివాదం యొక్క ఫలితం ఏమిటి? అంతిమ కారణం అనేది ఏదీ లేదు. అంతిమ కారణము లేక మూల కారణము అనేది ఇట్ ఈజ్ ఏ లాజికల్ ఆక్సిమోరాన్, తర్క విరోధము, లాజికల్ కాంట్రడిక్షన్. Why? The moment you say it is the Mula Karana, it should not change. And if you say it is a Karana, it cannot become Karya without changing. కార్యము రావాలి అంటే కారణం మార్పు చెందందే కారణం కాలేదు. కార్యం రావాలంటే కారణం మార్పు చెందాలి. మార్పు చెందేది ఏదైనా మూల కారణం, ఫైనల్ కారణం అనేటటువంటిది కాలేదు. కాబట్టి మూల కారణం అనేటటువంటిది ఒక తర్క విరోధము. సంసారం కనిపించే పరిణామం, నిజానికి ఇవన్నీ అక్కడ లేవు. నువ్వు బ్రహ్మవై ఉన్నావు, బ్రహ్మవే, నువ్వు ఎప్పటికీ బ్రహ్మవే.
ఇదే 3వ అధ్యాయంలో అసలు శ్లోకాల సారాంశం. బ్రహ్మ అంతిమ కారణం కాదని అక్కడ నిరూపించాము. ఇక్కడ వేరే ఇతరమైనది కూడా అంతిమ కారణం కాలేదు. అక్కడేం చెప్పాము? బ్రహ్మ గురించి మాట్లాడాము. బ్రహ్మ అంతిమ కారణం కాదు. ఒకవేళ బ్రహ్మ కానీ కారణమవుతే బ్రహ్మ నుంచి కార్యమైనటువంటి జగత్తు మార్పు చెంది పుట్టాలి. బ్రహ్మంలో ట్రాన్స్ఫర్మేషను మార్పు వస్తే బ్రహ్మం మళ్ళా జీవుడు సంసారి జీవుడిలాగే అయిపోతుంది. దాంట్లో అన్ని రకాల మార్పులు వచ్చేస్తాయి. నిర్వికారి బ్రహ్మ మార్పు చెంది కార్యాన్ని ఎలా పుట్టిస్తుంది? పుట్టించలేదు. అంచేత బ్రహ్మ అంతిమ కారణం కాదు. ఇక్కడ బ్రహ్మ బదులుగా వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రధానము లేకపోతేనేమో పరమాణువు అంటున్నారు. దీనికి కూడా ఇదే ఆర్గ్యుమెంట్ వర్తిస్తుంది. ప్రధానమే మీకు అంతిమ కారణం అన్నాం అనుకోండి, అంతిమ కారణం అంటే అందులో మార్పు ఉండకూడదు. కారణం అంటే మార్పు అయి ఉండాలి. అంటే అంతిమ కారణం అంటే మార్పు ఉండకూడదు, దాంట్లో మార్పు ఉండాలంటున్నారు. నిర్వికారమైన దాంట్లో సవికారం అవుతుంది అంటున్నారు. అది తర్క విరోధము. ఇది ప్రధానానికైనా పరమాణువుకైనా బ్రహ్మకైనా దర్ నథింగ్ లైక్ ఎన్ అల్టిమేట్ కారణ ఆర్ అంతిమ కారణ. ఇక్కడ వేరే ఇతరమైనది కూడా అంతిమ కారణం కానేరదు అంటూ తార్కికంగా నిరూపిస్తుంది. భాష్యం. సదసద్వాదిన సర్వే అంటే సత్వాదులు అసద్వాదులు. సద్వాదులు అంటే సత్కార్యవాదులు, అసద్వాదులు అంటే అసత్కార్యవాదులు. సద్వాదులు అంటే యోగము సాంఖ్యము, అసత్కార్యవాదం అంటే నైయాయికులు వైశేషులు. సర్వే వారందరూ అయంతు పురస్తాత్కృత భాష్య శ్లోక. ఇందులో ఏముంది? వాదిన అని ఉంది ఓ పదం. వాదిన అనేదాన్ని సదసద్వాదిన సర్వే అందరినీ తీసుకోవయ్యా అని చెప్పారు. అదొక్కటే భాష్యం. అయంతు ఈ విషయం అయితే పురస్తాత్కృత భాష్య శ్లోక. ఇంతకుముందు ఈ భాష్యం చెప్పేశాను. వాదిన అనేటటువంటి మూలపదాన్ని సదసద్వాదిన అంటూ చెప్పారు. సర్వేపి సదసద్వాదిన. సదసద్వాదిన అంటే ఎవరు? సత్కార్యవాదులు, అసత్కార్యవాదులు. సాంఖ్య యోగ న్యాయ వైశేషిక సర్వే అపి పురస్తాత్కృత భాష్య శ్లోక. పురస్తాత్కృత భాష్యం యస్య శ్లోకస్య, ఏ శ్లోకానికైతే చేయబడిన భాష్యము ఉన్నదో అది పురస్తాత్కృత భాష్యం. ఆల్రెడీ ఏ శ్లోకానికైతే భాష్యము చెప్పబడి ఉన్నదో అది పురస్తాత్కృత భాష్య. బహువ్రీహి సమాసం. 3వ అధ్యాయంలో 20వ కారిక ఇప్పటికే వ్యాఖ్యానించబడింది. ఒక్కటే ఒకటి ఇక్కడ వాదిన అన్నారు. వాదిన అంటే సర్వే అపి సదసద్వాదిన అని తీసుకో. అందరి 4 వాదన వాడిని తీసుకో. 6ది. 7వ కారిక. నభవత్యమృతం మర్త్యం నమర్త్యం అమృతం తథా. అమృతమైనది మర్త్యము మరణధర్మం కలిగినదిగా మారదు. మరణధర్మం కలిగినది అమృతమైనదిగా మారదు. నభవత్యమృతం మర్త్యం నమర్త్యం అమృతం తథా. ప్రకృతేర్ అన్యథాభావో న కథంచిత్ భవిష్యతి. ఈ ప్రకృతికి కూడా, అంటే ప్రకృతి వాళ్ళు చెప్తున్నారు, ప్రకృతి అనేటటువంటి స్వభావము అనేటటువంటిది అన్యథాభావం వేరుగా మారడము కథంచిత్ ఎక్కడ కూడా న భవిష్యతి పాసిబుల్ కాదు. అమరత్వ స్వభావము కలది. అమృతము ఎప్పటికైనా నశ్వరంగా మర్త్యంగా మారదు. అలాగే పుట్టుక చావు కలిగినటువంటి మర్త్యము నశ్వరమైనది, ఎప్పటికీ అమరమైనదిగా అమృతంగా మారలేదు. నభవత్యమృతం మర్త్యం నమర్త్యం అమృతం తథా. ప్రకృతే స్వభావము అన్యథాభావ వేరుగా అవడము నా కథంచిత్ భవిష్యతి ఎక్కడా వీలు పడదు. ఎందుకంటే ఏ వస్తువుకైనా మూల సిద్ధమైన ప్రకృతి, ప్రకృతి అంటే ఇక్కడ సాంఖ్యులు చెప్పే ప్రకృతి అని కాదు, సహజ స్వభావము, ఒక వస్తువు యొక్క సహజ స్వభావము ఏ స్థితిలోనూ ఏ రకంగానూ అన్యథాభావం చెందడము నా అసాధ్యము, వీలుపడదు. 6వ కారికలో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా గౌడపాదులు ఇక్కడ ఒక సార్వత్రిక నియమాన్ని, జనరల్ రూల్ని చెప్తున్నారు. ఏదైనా ఒక వస్తువుకు స్వభావంగా ఏదైనా ఉంటే అది మారడానికి వీలుపడదు. ఫర్ ఎగ్జాంపుల్, నిప్పుకు వేడి, మంచుకు చల్లదనము ఎలా అయితే సహజ స్వభావాలో
పరమాత్మకు అజాతత్వం, పుట్టుక లేకపోవడం, అమరత్వం అనేది సహజ స్వభావాలు. మూల స్వభావం ఎన్నటికీ మారదు. కాబట్టి ఆత్మకు వికారం గాని, సృష్టి రూపంలో నిజమైన పుట్టుక గాని సంభవించవు. మళ్ళీ చూడండి. నభవత్యమృతం మర్త్యం, ఏదైతే అమరణ ధర్మము కలిగినటువంటి నిత్యమైనది ఉందో అది మరణ ధర్మము కలిగిన ఒక వస్తువుగా మారే పని లేదు. నమర్త్యం అమృతం తథా, మరణ ధర్మం కలిగినది అమృతం అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ బాడీ, ఇట్ ఈస్ హ్యావింగ్ మరణ ధర్మ. కెన్ ఐ మేక్ ఇట్ అమృత, పర్మనెంట్? ఇస్ ఇట్ పాసిబుల్? Anything in the world, whatever is perishable, will have to perish. You can't make it permanent. Whatever is permanent cannot become perishable, because the permanency is its swabhava, its prakriti. Anyada bhava to become something else for the swabhava. అగ్ని వేడిగా ఉండకుండా చల్లటి ఫైర్ అండి, వేడి ఐస్ క్రీమ్ అండి ఎక్కడైనా ఉంటుందా? నా కథంచిత్ భవిష్యతి, సంభవించవు. ఈ కారిక సారాంశము అంతిమ కారణము లేక పుట్టుక లేని కారణము. పుట్టుక లేని లేని అండ్ కారణం అనే పదాలు. పుట్టుక లేని అంటే మార్పు లేని, కారణం అంటే మార్పు ఉన్నది. మార్పు లేదంటున్నారు పుట్టుక లేని అన్నప్పుడు, కారణం అంటే మార్పు ఉందని చెప్తున్నారు. ఈ పదాలు రెండు కలిసి ఉండవు, ఆక్సిమోరాన్. పుట్టుక లేనిది అని చెబితే దాని అర్థము పుట్టుక అనే మొదటి మార్పు లేనిది అని అర్థం. మొదటి మార్పు లేకపోతే షడ్వికార రహిత, నిర్వికారము. పుట్టుక లేనిది అంటే వికారం లేదు, నిర్వికారము. పుట్టుక లేనిదంటే నిర్వికారము, కారణం అంటే సవికారము. కారణం అంటే మార్పు చెంది కార్యమయ్యేది, కారణం అంటే సవికారము. పుట్టుక లేనిదంటే నిర్వికారము. నిర్వికారము సవికారము ఒకే దాని ఎట్లా చెప్తారు? ఇది నిర్వికారము కానీ ఇదే సవికారం అని చెప్పడానికి వీలవుతుందా? ప్రతి కారణము కార్యాన్ని ఉత్పత్తి చేసింది అంటే మార్పుకు లోనవ్వాలి. ఇప్పుడు కాఫీ పౌడర్ కాఫీ అవ్వాలి అంటే దాంట్లో కొంత మార్పు వస్తేనే కాఫీ తయారవుతుంది. కారణం నుంచి కార్యం రావాలి అంటే అది కొంత మార్పుకి లోనవ్వాలి. అది పరమాణువైనా ప్రకృతి అయినా ఏదైనా సరే మార్పుకి లోనవ్వాలి. సో వెన్ యూ సే కారణం మీన్స్ యు ఆర్ సేయింగ్ దెర్ ఈస్ ఎ చేంజ్. వికారము సవికారం ఉన్నది. పుట్టుక లేనిది అని చెప్తే అది వికారం లేనిది నిర్వికారము అని చెప్తున్నారు. పుట్టుక లేని కారణం అంటే నిర్వికారమైనది సవికారం అని చెప్తున్నారు. వేడి ఐస్ క్రీమ్ లాగా ఎలా ఉంటుంది? నా భవత్యమృతం మర్త్యం, నా మర్త్యం అమృతం తథా. ఏదైతే అమృతమో అది మర్త్యము కాదు. అమృతం అంటే పుట్టుక లేనిది, కార్యకారణ విలక్షణమైనది ఏదైతే ఉందో అది పుట్టుక కలిగిన కార్యం మర్త్యంగా అవలేదు. అలాగే ఏదైతే పుట్టినటువంటిదో అంటే మార్పుగా ఏర్పడిందో అది ఎప్పటికీ ఒరిజినల్గా మార్పు లేని నిర్వికారంగా మారలేదు. నిర్వికారం సవికారం కాలేదు, సవికారం నిర్వికారం కాలేదు. నిర్వికారం ఎప్పుడు నిర్వికారమే, సవికారం ఎప్పుడు సవికారమే. పుట్టుక లేనిది కారణం కాలేదు, కారణమైతే పుట్టుక లేనిది కాలేదు. పుట్టుక లేనిది అంటే ఇట్ కెనాట్ బి ద అల్టిమేట్ థింగ్, బికాజ్ కారణం అంటే మార్పు చెందాలి. మార్పు చెందటం లేదు అంటే పుట్టుక లేనిది అంటే అది కారణం కాలేదు. ఒకవేళ కారణం అయింది అన్నామంటే, మార్పు చెందింది అంటే అది పుట్టుక లేనిది కాదు. దిస్ ఇస్ తార్కిక్ వైరుధ్యం, ఫండమెంటల్ లాజికల్ బ్లండర్. వై యు షుడ్ అండర్స్టూడ్ బై నౌ. ఏదైనా అంతిమ కారణము అల్టిమేట్ కాజ్ అని అంటే దానికంటే పైన మరేది లేదు. ఏదో ఒకటి మారి ఇది తయారవ్వలేదు, దీంట్లో ఏ మార్పు లేదు అని అర్థం. ఎప్పుడైతే ఇది మార్పు చెందలేదన్నానో దీని నుంచి ఏది రాదు. మార్పు చెందింది అంటే కార్యం వస్తుంది. మార్పు చెందింది అంటే పుట్టుక లేదని చెప్పడానికి వీలేదు. పుట్టుక లేదు అంటే అల్టిమేట్ కాదు. కారణం అని చెప్తే చేంజబుల్, వికారం ఉన్నదని చెప్తున్నాం. ఎప్పుడైతే నిర్వికారమైనది వికారం అంటున్నామో ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ లాజికల్ బ్లండర్. 8వ కారిక. స్వభావేనామృతో యస్య ధర్మో గచ్చతి మర్త్యతాం, కృతకేనామృతస్తస్య కథం స్యస్యతి నిశ్చలః. స్వభావేనామృతో యస్య ధర్మో గచ్చతి మర్త్యతాం, కృతకేనామృతః తస్య
కథం స్థాస్యతి నిశ్చలః. ఎవరి వాదన ప్రకారంగా అయితే స్వభావ సిద్ధంగా అమరమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మతత్వము వికారాన్ని పొంది నశ్వరమైన మర్చతాం చావు పుట్టుకలను పొందుతుందో, వాళ్ళు ఏంటంటున్నారు? అమరము, అజరము, నిత్యము, నిర్వికారము, నిర్గుణము, అచ్యుతము అని చెప్పినటువంటి ఆత్మతత్వానికి ట్రాన్స్ఫర్మేషన్, వికారం, మార్పు కల్పించి నశ్వరమైన ప్రపంచంగా, జగత్తుగా, జీవుడుగా మారింది అని చెప్తున్నారు. వారి సిద్ధాంతంలో ఒక పెద్ద చిక్కు వచ్చింది. ఏమిటి? నిత్యమైన ఆత్మ కూడా తన స్వభావాన్ని మార్చుకొని నశ్వరం అవ్వగలిగితే, అంటే ఆత్మ ఉంది, దాని స్వభావం నిత్యము, నిరవయవము, నిష్కలము, నిర్వికారము, సత్యము, మారనిది, అటువంటిది మారింది, మారి నేనైంది, ఈ జగత్ అయింది అంటే మళ్ళీ సాధనాలు చేసి ఇవన్నీ కూడా మళ్ళా మారి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే విశిష్టాద్వైతంలో భగవంతుడు మార్పు చెంది జీవుడుగా, జగత్తుగా అవుతాడు. ఈ జీవుడు మళ్ళీ రకరకాలైనటువంటి సాధనలు చేసి మళ్ళీ మార్పును పొంది మళ్ళీ బ్రహ్మం అవుతాడు. ఇలాంటి పాసిబిలిటీ ఉండదు. ఎప్పుడైతే అట్నుంచి ఇటు మారిందో ఇట్నుంచి అటు కూడా మారడానికి అవకాశం ఉంది. అంటే అమరత్వం అనేటటువంటిది ఉండదు. అక్కడి నుంచి ఇటు మారిపోయిందంటే అది అమరత్వం, శాశ్వతత్వం పోయింది, ఇక్కడికి వచ్చేసింది. అలాగే ఏదైతే మర్త్యమో, అశాశ్వతమో, ఇది మళ్ళీ శాశ్వతం అవుతుందని చెప్తున్నాం. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే కృతకము, కృత్రిమంగా ఒక కార్యం ద్వారా సాధించబడిన దాన్ని కృతకం అంటారు. అంటే బై సమ్ మెకానిజం ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సంథింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, దట్ ఈస్ కాల్డ్ కృతకం. అలా కృత్రిమంగా పుణ్యకర్మల వలన, ఉపాసనల వలన వచ్చినటువంటి అమరత్వము, అమర్చత్వము, అమృతత్వము నిశ్చలంగా ఎలా ఉంటుంది? నిలవదు. ఎందుకు? ట్రాన్స్ఫర్మేషన్లు వచ్చింది, మళ్ళీ ఎప్పుడప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వెనక్కి వచ్చేస్తుంది, అంతమైపోతుంది. ఏదైతే పుణ్యకర్మల వలన, ఉపాసనల వలన ఏదైనా అమరత్వం సాధిస్తే, ఆ పుణ్యకర్మలు అనేటటువంటి ఆ టెంపరీ ఇవి తీసేస్తే మళ్ళీ అది కిందకి జారిపోతుంది, అంతమైపోతుంది. మళ్ళీ ముఖ్య తాత్పర్యం పరిణామవాదాన్ని లేక సృష్టివాదాన్ని ఖండిస్తున్నారు. ఆత్మ తన నిత్యత్వాన్ని కోల్పోయి సృష్టిగా, జగత్తుగా, జీవుడుగా మారిందని ఒప్పుకుంటే మళ్ళీ మోక్షంలో లభించే అమరత్వం కూడా తాత్కాలికమే అవుతుంది. స్వభావంగా మారే గుణం ఉంటే మోక్షం వచ్చాక కూడా అది మళ్ళీ సంసారంగా మారిపోతుంది. ఆ మోక్షము ఆత్యంతికంగా ఉండదు, ఆపేక్షికంగానే ఉంటుంది. అటువంటి మోక్షము ఎప్పటికీ అల్టిమేట్ మోక్షం అవ్వదు. అంటే అనిర్మోక్ష ప్రసంగ. ఆత్మ ఎప్పటికీ మార్పు చెందని అజాత తత్వమే అంటూ ఇక్కడ పునరుద్ఘాటిస్తుంది. ఈ కారిక 3వ అధ్యాయంలోని 22వ కారిక వంటిది. అక్కడ భావ అనే పదార్థానికి ఇక్కడ ధర్మ అనే పదార్థం రాదు. ఈ కారిక అనిర్మోక్ష ప్రసంగ దోషాన్ని బోధిస్తుంది. ఒకవేళ పరమాత్మ జీవాత్మగా మారితే, సపోజింగ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ పరమాత్మ హ్యాస్ చేంజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ జీవాత్మ, అప్పుడు మోక్షం అసలు సాధ్యం కాదు. మళ్ళీ జీవాత్మ పరమాత్మతో ఒకటైనా మళ్ళీ మారిపోయే అవకాశం. ఒకసారి మార్పు ఒప్పుకుంటే అది మార్పుకి మాటిమాటికి లోనవుతూ ఉంటుంది. ఆత్యంతిక అమృతత్వము కుదరదు. అందుకే అనాత్మశ్రీ విగర్హణము అనే ఒక అద్భుతమైనటువంటి స్తోత్రంలో ధాతుర్లోక శాసితో వా తతః కిం, ధాతు లోకం అంటే బ్రహ్మగారి లోకాన్ని నేను శాసించాను. వాట్ ఈస్ ద యూజ్? వన్ డే ఐ హ్యావ్ టు అగైన్ గో బ్యాక్ టు మై కుటీరా, మై హట్, బికాజ్ బ్రహ్మగారి లోకాన్ని టెంపరీగానే శాసించగలను. పర్మనెంట్గా ఏదో మార్పు చెంది అక్కడికి వెళ్ళాను, మళ్ళీ పుణ్యమో ఏదో ఉపాసన చేసి మళ్ళీ కిందకు వచ్చేస్తాను. ధాతుర్లోక శాసితో వా తతః కిం, విష్ణుర్లోకో వీక్షితో వా తతః కిం. విష్ణు గారి లోకానికి వెళ్ళాను, ఆయన పడుకుని ఉన్నారు చక్కగా ఆదిశేషుడి మీద, అమ్మగారి కాళ్ళు పట్టేస్తున్నారు నిరంతరంగాను. సనక సనందులు అందరూ అక్కడే ఉన్నారు, చూశాను, మళ్ళీ వచ్చేయాలి వెనక్కి. విష్ణుర్లోకో వీక్షితో వా తతః కిం.
శంభోర్లోకో శాసితో తత్కిం. కైలాసం వెళ్ళాను. అక్కడేమో నందీశ్వరుడు, అమ్మవారు, ఆయన డ్యాన్సు, నటరాజు డ్యాన్స్ చేసేస్తున్నారు. నమస్కారం చేశాను. సరేనైనా చేసావు, బాగానే ఉంది. నీకు వచ్చిన పుణ్యం అయిపోయింది. కైలాసంలో ఉండే టైము క్రెడిట్ కార్డ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపో. శంభోర్లోకో శాసితో తత్కిం. వై బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము కూడా శాశ్వతము కాదు. ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్. ఎవడైతే తన ఆత్మను సాక్షాత్కరించుకోలేదో వాడు విష్ణులోకానికి వెళ్ళినా, బ్రహ్మలోకానికి వెళ్ళినా, ఈశ్వరలోకానికి వెళ్ళినా టెంపరీ మైగ్రేషనే. మళ్ళీ అక్కడ వీసా అయిపోతే వెనక్కి వచ్చేయాలి. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటారో వాళ్ళు ఇక్కడే నిరంతర మోక్షాన్ని పొందుతారు. సంయోగ విపర్యయోగాంత. బ్యూటిఫుల్. ఆనందగిరి. సంయోగ ఏదైనా రెండు కలవడం, విపర్యయోగ అంతా చివరిలో విడిపోవడంలోనే ముగుస్తుంది. టేక్ ఇట్ ఎనీథింగ్. సన్ హ్యాస్ కమ్. రమణమూర్తి గారు ఫ్రమ్ యుఎస్. సంయోగ హ్యాపీగా స్పెండ్ చేశారు. మళ్ళా డే ఆఫ్ డిపార్చర్ వచ్చింది. విపర్యయోగ అంతా. భార్యాభర్త పెళ్లి చేసుకున్నారు, చాలా రోజులు కలిసి ఉన్నారు సంయోగంగా. ఏదో ఒక రోజు విడిపోయి తప్పదు. విపర్యయోగాంత. ఏదైతే సంయోగం వలన ఏర్పడినదో అది విపర్యయోగంతోనే ముగుస్తుంది. పరమాత్మ మార్పుకు లోనై ప్రపంచం జీవాత్మగా మారితే అంటే ఇఫ్ మారదు. పరమాత్మ జీవాత్మగా మారే ప్రసక్తే లేదు. ఒకవేళ మారితే ఇటువంటి దాన్ని అభ్యుపేత్యవాద. సపోజింగ్ ఇఫ్ పరమాత్మ బికమ్స్ జీవాత్మ, ఫర్ సపోజిషన్ ఓన్లీ, then Jivatma will become Paramatma. Paramatma and Jivatma will be transmigrating between one and another. And anything that is changing is not permanent. And Paramatma becomes temporary. Jivatma also becomes temporary. There is no way you can have permanent moksha or anirmoksha prasanga. ఇప్పటికే 3వ అధ్యాయంలో బోధించారు కదా ఈ అనిర్మోక్ష ప్రసంగాన్ని. మళ్ళీ ఎందుకండి ఇక్కడ చెప్తున్నారు అనే ప్రశ్న రావడం న్యాయం. అక్కడ 20, 21, 22 కారికలలో బోధించిన విషయాన్ని మళ్ళీ ఇక్కడ 6, 7, 8 కారికలలో ఎందుకు పునరావృత్తి చేస్తున్నారు? మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పడం దోషం కాదా అంటే, ఉపనిషత్తు 3 అధ్యాయాలు శాస్త్రానికి సంబంధించినటువంటి వాదం చేశారు. ఇక్కడ తర్కానికి సంబంధించినటువంటి వాదం. అక్కడ కేంద్రం ఏమిటి? బ్రహ్మ అనేది కారణం కాదు, బ్రహ్మ కార్యకారణ విలక్షణం, బ్రహ్మ కేంద్రీకృత బోధన. ఇక్కడేమిటి? పరమాణువులు లేక ప్రకృతి అనేది అల్టిమేట్ కారణము, అన్నిటికన్నా అదంటే కారణం లేని కారణము అని చెప్పడానికి వీలు పడదు అంటూ వీళ్ళవాదంలో ఉన్న పరమాణువులను ప్రకృతిని చెప్పడానికి ఇక్కడ బోధన. అక్కడ బ్రహ్మ కేంద్రీకృత బోధన, ఇక్కడ ప్రకృతి పరమాణు కేంద్రీకృత బోధన. అక్కడ శాస్త్ర పరిమితమైనటువంటి చర్చ, ఇక్కడ తర్కపరమైనటువంటి చర్చ. అందువలన ఇది పునరావృత్తి కాదు. 3వ అధ్యాయంలో బ్రహ్మను అంతిమ కారణం కాజాలదు అని చెప్పేశాం. బ్రహ్మ అంతిమ కారణం అంటే మారకూడదు, మారందే కార్యం రాదు. అంటే పుట్టుకలేని బ్రహ్మ, కారణం ఉన్న బ్రహ్మ, కారణమైనటువంటి బ్రహ్మ ఒకలా ఒకటి కాలేవు. పుట్టుకలేనిదంటే మార్పు చెందకూడదు, కార్యమైందంటే మార్పు చెందింది, నిర్వికారం సవికారం కాలేదు. ఇక్కడ మనము బ్రహ్మను చర్చించడం లేదు. బ్రహ్మ కార్యకారణ విలక్షణం, బ్రహ్మ అల్టిమేట్ కారణం, అంతిమ కారణం కాదు అని అక్కడే చెప్పేసి. ఇక్కడ సాంఖ్య న్యాయవేత్తల యొక్క అంతిమ కారణం. సాంఖ్యులకి ఏమిటి అంతిమ కారణం? ప్రకృతి. న్యాయవేత్తలకు ఏమిటి? పరమాణు. వీళ్ళు అంతిమ కారణం, అల్టిమేట్ కారణంగా వాదిస్తారు. ఈ 2 అంతిమ కారణాలను ఎవరు నిరాకరించారు? ఎవరు నిరాకరిస్తారు? మనం నిరాకరించాం, వాళ్ళే నిరాకరిస్తారు. సాంఖ్యులు అంటారు పరమాణువులు అనేటటువంటివి అసత్కార్యవాదము, మీ పరమాణు అంతిమ కారణం కాదు అని కొట్టిస్తారు. వీళ్ళు న్యాయ వాళ్ళు ఏం చేస్తారు? మీ ప్రధానము అంతిమ కారణం కాదు, సత్కార్యవాదం పొసగదు అని వాళ్ళు కొట్టేస్తారు. అంటే ఏంటనమాట?
పరమాణువు కార్య అంతిమ కారణం కాదు, ప్రధానము అంతిమ కారణం కాదు. మరి బ్రహ్మ బ్రహ్మ అంతిమ కారణం కాదని ముందు కార్యక్రమంలోనే 3వ అధ్యాయంలోనే నిరూపించాం. అప్పుడు ప్రకృతి అంతిమ కారణం కాదని నైయాయిక వైశేషికులు, పరమాణు అంతిమ కారణం కాదని సాంఖ్యయోగులు నిరాకరించిస్తారు. అప్పుడు బ్రహ్మ కార్యకారణ విలక్షణం అని నిలబడుతుంది. అంటే సృష్టి పుట్టలేదని తెలుస్తుంది. దెర్ ఇస్ నో కారణ, దెర్ ఇస్ నో కార్యము కారణం అనేదంతా కల్పనయే, ఎపియరెన్సే అనేటటువంటి వివర్తమే మిగులుతుంది. భాష్యం ఉక్తార్థానాం శ్లోకానాం అన్నారు. అంటే 3వ ఉక్త చెప్పబడిన అర్థానాం శ్లోకానాం, ఇప్పటికే వ్యాఖ్యానించబడిన 3 కారికల పునరుద్ఘాటన. ఇక్కడెందుకు? పరవాది పక్షాణం. ఇంతకు ముందు చెప్పిన శ్లోకాలు మళ్ళీ ఎందుకంటే పునరావృత్తి చేస్తున్నారు, పునరుద్ఘాటన చేస్తున్నారు. పరవాది పక్షాణం అంటే పరవాదులు, అంటే ప్రకృతి కారణమని ఒకళ్ళు వాదిస్తున్నారు, పరమాణువు కారణమని ఒకళ్ళు వాదిస్తున్నారు. ఆ పక్షాణం వాళ్ళ పక్షం కోసం అన్యోన్య విరోధ ఖ్యాపిత, అన్యోన్య విరోధ ఖ్యాపిత, వారి పరస్పర నిరాకరణం అనే విధంగా అనే కారణంగా అనుత్పత్తి, ప్రకృతి నుండి ప్రపంచం పుట్టకపోవడం, పరమాణువు నుండి ప్రపంచం పుట్టకపోవడం. ఉత్పత్తి అంటే పుట్టుక, అనుత్పత్తి అంటే పుట్టుక లేదు. ప్రకృతి నుంచి పుట్టింది అనే సాంఖ్యవాదము మిగిపోయింది, పరమాణు నుంచి పుట్టింది అనే న్యాయవాదము కూడా తిరస్కరించబడింది. అనుత్పత్తి అనుమోదనం, ఒకరినొకరు నిరాకరించుకోవడమే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రకృతి నుండి ప్రపంచం పుట్టలేదని న్యాయం వాళ్ళు అన్నారు, పరమాణువుల నుంచి పుట్టలేదని సాంఖ్యులు అన్నారు. పుట్టలేదనేటటువంటిది మాకు చాలా సంతోషం. ఒకరినొకరు నిరాకరించుకోవడం మాకు అనుమోదనం, అభినందనీయం, మెచ్చుకుంటాము, అభినందిస్తాము. అనుత్పత్తి అనుమోదనం, ఒకరినొకరు నిరాకరించుకోవడము అభినందనీయం, మెచ్చుకుంటాం. వై? వాళ్ళని మెచ్చుకోవడం ఎందుకు? వాటి మన ఉద్దేశం ఏమిటి? మన అజాతివాదం నిశ్శబ్దంగా వచ్చేసి బహుమతిని పొందేస్తుంది. ప్రధానము అవే కారణం కాదు, న్యాయ వైశేషి కొట్టేశారు. పరమాణువులు కారణం కాదు, సాంఖ్యయోగులు కొట్టేశారు. అయితే ఏది కారణము? ఏది కారణం లేదు, మూల కారణం లేదు, అంటే సృష్టి పుట్టలేదు, అజాతికవాదం వచ్చి హ్యాపీ. ఉక్తార్థానాం శ్లోకానాం ఉపన్యాస పరవాది పక్షాణం అన్యోన్య విరోధ ఖ్యాపిత అనుపపత్తి అనుమోదన ప్రదర్శనార్థ అనే పెద్ద సమాసం. ఉక్తార్థానాం చెప్పబడినటువంటి, బోధింపబడినటువంటి శ్లోకానాం, ముందు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చెప్పిన 20, 21, 22 శ్లోకములు ఉపన్యాస, మళ్ళీ తిరిగి చెప్పడం. పరవాది పక్షాణం, ఆపోజిట్ పార్టీ అయినటువంటి ప్రధానం కారణమని, లేకపోతేనేమో పరమాణువుల కారణము అనే పక్షములను అన్యోన్య విరోధ ఖ్యాపిత, వాళ్ళలో వాళ్ళు విరోధించుకోవడం వలన వెల్లడి చేయబడినటువంటి, ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి, ఖ్యాపిత అంటే ఎస్టాబ్లిష్, వెల్లడి చేయబడినటువంటి అనుత్పత్తి అంటే పుట్టుక లేదు, ఏది పుట్టలేదు, అజాతివాదము అది అనుమోద, మాకు చాలా హ్యాపీగా ఉందని అనుమోదించడానికి ప్రదర్శనార్థ, ప్రదర్శించుట కొరకు ఇక్కడ రిపిటేషన్. ఈ శ్లోకాలను ఉక్తార్థానాం శ్లోకానాం 3వ అధ్యాయంలో ఉపన్యాస వివరణాత్మకంగా చెప్పబడినది. అయినను ద్వైతవాద పక్షములు ఒకదానితో మరొకటి విరోధించుకుంటూ, పరవాది పక్షానం అన్యోన విరోధ, ఒకదానితో విరోధించుకుంటూ ఖ్యాపిత అనుత్పత్తి, ఆ జాతిని ఖరారుగా వెల్లడిస్తున్నారు అని ఆమోదిస్తున్నామని ప్రదర్శనార్థ నిరూపించుటకై మరల ఇక్కడ ప్రస్తావించబడినవి. నెక్స్ట్ 9వ కారిక అవుతాయి. యస్మాత్ లౌకికీ అపి ప్రకృతి న విపర్యతి కాసో ఇది. బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్. ఇసే లోకంలో కొన్ని వస్తువులు తీసుకోండి, అగ్ని ఉంది, దాని తాలూకా వేడిమి లేకుండా ఎప్పుడైనా దాన్ని పట్టుకుంటారా? ఐస్ ఉంది, మంచు చల్లదనం లేకుండా మంచు ఎక్కడన్నా పట్టుకుంటారా? సూర్యుడు ఉన్నాడు, ప్రకాశం లేని సూర్యుడు ఎక్కడన్నా చూస్తారా? ఎన్నో పదార్థాలు లౌకికీ అపి అంటే సాధారణంగా వ్యవహారంలో చూస్తున్నటువంటి ఎన్నో వస్తువులు కూడా వాటి స్వభావాన్ని విడిచిపెట్టడం లేదు కదా. లీవ్ అలోన్ పరమార్థ, ఈవెన్ ఇన్ వ్యవహార, somebody is there, he is a man,
వేర్ ఈజ్ ఈజ్ మ్యాన్నెస్ గోయింగ్? ద మ్యాన్ అనేది అది అలాగే ఉంది కదా, స్వభావం పోలేదు కదా. ఉమెన్, లేడీ ఈజ్ దేర్, ఆమె యొక్క ఉమెన్నెస్ ఎక్కడ పోయింది? మానవుడు ఉన్నాడు, ఆ మనుష్యత్వం ఎక్కడ పోయింది? మనుష్యత్వము, పురుషత్వము, మహిళత్వము ఇవన్నీ స్వభావములు కదా. ఈ స్వభావాలు మారిపోయిన సిచ్యువేషన్ ఒకటి చూపించండి. అలా లేదు. లౌకికంగా కూడా ఏవేమి మారవు. కాసౌహిత అటువంటి సంతరుణంలో పారమార్థికమైనటువంటి పరమాత్మ తన స్వభావమైనటువంటి నిత్యత్వాన్ని, అమృతత్వాన్ని, శాశ్వతత్వాన్ని, నిర్వికారత్వాన్ని కోల్పోతాడు స్వభావాన్ని అని ఎలా చెప్తావు? కిముత కైముతకి న్యాయం. లౌకికంగానే వస్తువుల యొక్క స్వభావము జారిపోదు. ఏదైతే జారిపోదో దానే స్వభావం. ఇప్పుడు చెప్పాను చాలా ఎగ్జాంపుల్స్. ఏ స్వభావం అయితే ఎప్పుడు మార్పు చెందదో, జారిపోదో దానే స్వభావం. ఇటువంటి లౌకిక వస్తువులే స్వభావాన్ని వదులుకోవడం లేదు. పారమార్థిక తత్వమైన పరబ్రహ్మము తన నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని, నిరాకారిత్వాన్ని, నిర్గుణత్వాన్ని వదిలి సృష్టిగా మారింది, పుట్టింది అనేటటువంటిది ఎలా వీలవుతుంది? కిమూత కైమూతకి న్యాయం. అంటే వాడు 10th క్లాసే బాగా పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాడు, వాడికి ఐఐటి సీట్ ఏమిటి అన్నట్టు అన్నమాట. కిమూత వాట్ టు సే అబౌట్ ఐఐటి సీట్? 10th క్లాస్లోనే వాడు ఫెయిల్డ్ మార్కులు, వీడు ఐఐటి సీట్ వీడికి ఏమొస్తుంది అన్నట్టు అనమాట. అజాతివాదాన్ని ముగించాలనుకుంటున్నారు. బ్రహ్మ అంతిమ కారణం కాదు. అధ్యారోప సమయంలో తాత్కాలికంగా మూల కారణంగా తీసుకోబడుతుంది. చూడండి, ఎవని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు. ఎప్పుడు ఇవన్నీ ఎక్కడ? అధ్యారోప సమయంలో, బోధనా సమయంలో, ఇంటర్మీడియట్ స్టేజ్ ఆఫ్ శిష్యుడికి చెప్పేవి. అల్టిమేట్గా ఏమిటి? ఆయన మూల కారణం కాదు, అమూల కారణం కాదు, ఏ కారణము కాదు. మూల కారణం. అలాగే యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే. ఎవరు ఎందు పుట్టిందో, ఎవరు ఎందు ప్రకటించబడిందో ఆ శ్లోకము మళ్ళీ మూల కారణం చెప్తున్నది, కానీ కాదు. అధ్యారోప సమయం. తస్మాత్ వాయస్తే తస్మాత్ ఆకాశ సంభూత. ఇగో ఆ పరబ్రహ్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి ఏదో వాయువు పుట్టింది, వాయువు నుంచి మరొకటి పుట్టింది. ఇవన్నీ అధ్యారోప సమయంలో. చివరలో అపవాద సమయంలో భగవంతుడు విశ్వానికి కారణం కాదు అని ముగించాడు. భగవంతుడు విశ్వానికి కారణం అన్నాం అనుకోండి, చాలా ప్రశ్నలు పుడతాయి. భగవంతుడు ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు? భగవంతుడు కారణం, ఓకే. దెన్ వై డిడ్ హీ క్రియేట్? వాట్ ఈస్ ద రీజన్? వై హీ కెన్ యాజ్ విల్ బి హ్యాపీ భగవాన్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిమ్ టు సృష్టి? ఓకే, నో సమాధానం. ఓకే, నీ కర్మ కారణం, కర్మ వలన ఈ జగత్ అంతా వచ్చింది, నీకు జన్మ వచ్చింది. అయితే మరి కర్మను ఎందుకు సృష్టించాడు భగవంతుడు? భగవంతుడు కర్మను సృష్టించలేదు, జీవుడే కర్మ చేసి ఫలితాన్ని పొందుతున్నాడు. మరి భగవంతుడు జీవుడిని ఎందుకు సృష్టించాడు? చూడండి, ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు అంటే ఆన్సర్ లేదు. కర్మ వలనేమో ప్రపంచం వచ్చింది అంటే కర్మ ఎవరు చేశారు? జీవుడిని ఎవడు పుట్టించాడు? భగవంతుడు జీవుడిని ఎందుకు పుట్టించాడు? జీవుడు ఎందుకు కర్మ చేశాడు? ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎన్ని సమాధానాలు చెప్పినా సంతృప్తి లేదు. ఇది శాశ్వతమైన ప్రశ్న, పెర్మనెంట్ అనాన్సర్డ్ క్వశ్చన్లో ఒకటి. సృష్టి ఎలా పుట్టింది? భగవంతుడు కారణమా అనేది. భగవంతుడు కారణం అనేది ఎవరినీ సంతృప్తిపరచదు. అంతిమ కారణం భగవంతుడు అసలు కారణం కాదు, కార్యము కాదు, కార్యకారణ విలక్షణం. మరి ప్రపంచం కనబడుతోంది కదా, కనపడని ఇట్ ఇస్ ఎన్ అపియరెన్స్, తోచుతోంది, ఇది ఒక తోపు. ఎప్పుడు కనిపించింది? అనాది అనంత. ఎప్పటి నుంచో ఈ ప్రపంచం ఉంటుంది. ఎండ్ అవుతుందా? ఈ మాయ ఉన్నంత వరకు ఉంటూనే ఉంటుంది. అనంత నరూపమశేహ తదోపలభ్యతే నాంతో నాదిర్ నచ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అది నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట. అది ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది ప్రపంచం? ఎక్కడ కనిపిస్తుంది పాము? ఎక్కడ తాడుందో అక్కడే పాము కనిపిస్తుంది.
ఎక్కడ ఇసుక ఉందో అక్కడే ఎండమావి కనిపిస్తుంది. ఎక్కడ సుప్తిక ఉన్నదో అక్కడే రజత భ్రాంతి ఉంటుంది. ఎక్కడ బ్రహ్మం ఉన్నదో అక్కడే ఏపీరెన్స్ అధిష్టానం మీదే ఉంటుంది. ఎండమావులకు నీరు, కలలకు మెలకువగా ఉన్న వ్యక్తి, సుక్తికేమో రజితానికి ఏ విధముగా ఆధారమో, ప్రారంభం లేని అంతం లేనటువంటి నరూపమస్యేహ తదోపలభ్యతే అనాది అనంతమైనటువంటి ఈ సృష్టికి ఒక తోపు, ఒక ఎపీరెన్సు, ఒక ప్రొజెక్షను సీమింగ్లీ ఆన్ ది అధిష్టాన. హూ ఇస్ ది అధిష్టాన? బ్రహ్మ ఆర్ ది ఆత్మ ఇస్ ది అధిష్టాన. Is it the cause? No, it can never be the cause. Why? If it is a cause, it must produce something, means it must transform. Brahma never transforms. Never మార్పుకి గురి కాదు, నిర్వికారం. అది కారణం ఎప్పుడైతే కాలేదని, దేని నుంచి మార్పు రాదన్నామో కార్యం లేదు. కార్యం ఎప్పుడైతే లేదన్నామో అది కారణం కూడా కాదు. ఇది అనిత్య మిథ్యా ప్రపంచము యొక్క నిత్య సత్య అధిష్టానము. అనిత్యమైనటువంటి మిథ్యా ప్రపంచం యొక్క నిత్య సత్య అధిష్టానము మీరే, ఆత్మ బ్రహ్మ. అద్వైతం ఉందా లేదా? ద్వైతం ఉందా లేదా? అయితే నిత్యాధిష్టానం ఒకటి, నిత్య మిథ్యా ప్రపంచం మరొకటి చెప్పారుగా. అంతం లేదు, ఆది లేదు ఈ ప్రపంచానికి సృష్టికి అన్నారు. అంటే మిథ్యా ప్రపంచం ఒకటి, అధిష్టానమైన బ్రహ్మ ఒకటి, రెండు ఉన్నాయా? నిత్య సత్యము నిత్య మిథ్య రెండు ఉన్నాయి. అవును, రెండు ఉన్నాయి. ఎప్పుడు ఎలాగా ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఒకటి సత్యం, ఒకటి మిథ్య. అయితే మీరు ద్వైతుల మిథ్యని మేము కౌంట్లోకి తీసుకో. ఎందుకు? మూడు ఉన్నాయని తీసుకుంటే నాలుగోది తురియం. మూడు లెక్క పెట్టట్లేదు కదా మేము. మిథ్యను రెండుగా లెక్కించలేము. కారణం ఏమిటి? మిథ్య అనేది దానికి ఈజినెస్ లేదు. దేర్ ఈజ్ నో ఈజినెస్ ఆర్ ఉన్నతనం. ఉనికితనం మిథ్యకు చెందదు. ఎలాగా? మట్టి ఉంది, కొండ ఉంది. ఎన్నున్నాయి? మట్టి, కొండ, రెండా ఉన్నాయి. ద ఈజినెస్ ఆఫ్ కొండ ఈజ్ ఓన్లీ మట్టి. దేర్ ఆర్ నో టూ థింగ్స్. ఎన్ని ఉన్నతనాలు ఉన్నాయి, ఎన్ని ఈజినెస్లు ఉన్నాయి? మట్టి, కొండ రెండు పదాలు ఉన్నప్పుడు రెండు ఉన్నతనాలు ఈజినెస్లు ఉన్నాయా? రెండు ఉనికిలు ఉన్నాయా? ఒక్కటే ఉందా? మట్టే ఉంది. కొండ దాని రూపము దానిలో ప్రొజెక్ట్ అయినటువంటి రూపము, తయారు చేయబడినటువంటి కార్యం. ఆత్మ బ్రహ్మ అనిత్య మిథ్యా ప్రపంచము యొక్క నిత్య సత్య అధిష్టానము. తస్మాత్ బ్రహ్మ ఏవ అస్తి మాయా భాతి. బ్రహ్మ అస్తి, మాయా భాతి. భాతి అంటే ప్రకాశిస్తుంది. అద్వైతమే. యస్మాత్ లౌకికీ అపి ప్రకృతి. సామాన్య వాడుకలో, సాధారణ ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో కూడా ఒక వస్తువు యొక్క ముఖ్య స్వభావమున విపర్యేతి, మారదు. అగ్ని వేడి, సూర్యుడు ప్రకాశం, మంచు చల్లదనం ఉదాహరణ. పారమార్థిక స్వరూప బ్రహ్మ యొక్క ముఖ్య స్వభావం కూడా మారదు. నిర్వికారమైనది ఎప్పటికీ కారణం కాలేదు. బ్రహ్మ లేక ఆత్మ కార్యకారణ విలక్షణం. యస్మాత్ లౌకికే ప్రకృతిన విపర్యేతి. బ్రహ్మ విషయం చెప్పాలా? లౌకికంగా ఉన్న పదార్థాలే వాటి స్వభావాన్ని వదలడం లేదు. ఇప్పుడు చూపించినట్టుగా ఎన్నో. తస్మాత్ బ్రహ్మణ స్వరూపం న విపర్యతి. బ్రహ్మ యొక్క స్వరూపం మారదు. కాసౌ అనుంది. నన్ను విడగొట్టి రాస్తే ఆయన విడగొట్టే ఇచ్చారు మీకు. అసౌ ఇది ఆహా అన్నారు. ప్రకృతి అనే పదాన్ని చేర్చాలి. అసౌ ప్రకృతి. ఆ స్వభావం అంటే ఏమిటి? ప్రకృతి అంటే స్వభావం అంటున్నారు. ఆ స్వభావాన్ని నిర్వచించాలి. 9వ కారికలో ప్రకృతి లేక స్వభావం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్వభావం? సో దీని తాలూకా స్వభావము. అగ్ని స్వభావము వేడిమి, అలాగేనేమో చల్లదనము, మంచు స్వభావము అంటున్నాం. ఆ స్వభావము కాసో ప్రకృతి. వాట్ ఈస్ దట్ స్వభావ? వాట్ ఈస్ దట్ ప్రకృతి ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్? ద ప్రకృతి ఆఫ్ అగ్ని ఈజ్ వేడి. వాట్ యు మీన్ బై ప్రకృతి? దట్ హ్యాస్ టు బి డిఫైన్డ్. దట్ ఈస్ బీయింగ్ డిఫైన్డ్ ఇన్ ద 9th verse. ఇంతటితో ఈనాటి అధ్యయనం సమాప్తం. కొన్ని విజువల్స్ ద్వారా బోధనను పటిష్టం చేసుకుంటాం. ఒక్కసారి 21, 22, 21, 22 కారికలు అద్వైత ప్రకరణంలో కారికలోకి వెళదాం. ఎందుకు వాటిని ఇక్కడ మళ్ళా పునరుద్ఘాటిస్తున్నారు?
తాత్విక నిగూఢమైన అర్థాలు శంకర భాష్య విశ్లేషణతో అక్కడ నేర్చుకున్నాం. ద్వైతవాదులు ఏమిటన్నారు? ఆత్మ సత్యమే కానీ సృష్టి కూడా సత్యమే. ఆత్మ ఈజ్ అబ్సల్యూట్ రియాలిటీ, సృష్టి ఈజ్ అనదర్ ప్యారలల్ అబ్సల్యూట్ రియాలిటీ. కానీ పుట్టుకలేని ఆత్మకు జన్మాన్ని ఆపాదిస్తున్నారు. అటువంటి వాళ్ళని వావదూక అన్నారు. వావదూక అంటే వాగుడు కాయలు అన్నారు ఆయన. అద్వైత సిద్ధాంతం అజాతివాదం అని చెప్పింది ఆత్మనిత్యము, అమృతము, పుట్టుకలేదు, మరణం లేదు. ఈ ద్వైతవాదంలోని తార్కిక దోషాలను 20, 21, 22 కారికల ద్వారా గౌడపాదులు ఎలా ఖండించారో ద్వైతవాది పుట్టుకలేని అమృతమైన ఆత్మకు జన్మను ఆపాదిస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? అజాతస్యేవ ఆత్మతత్వస్య అమృతస్య స్వభావతో జాతిం ఉత్పత్తిం ఇచ్చింది. అజాతమైనటువంటి ఆత్మతత్వమునకు అమృతము స్వభావంగా అమృతమైనటువంటి ఆత్మకు జాతిం అంటే ఉత్పత్తిం ఇచ్చింది. తార్కిక దోషం ఏమిటి? తేషాం జాతం చేత్ తద్యేవం అర్చితం ఏష్యతి అవశ్యం. ఆత్మ జన్మించినదే అయితే పుట్టిన ప్రతిదీ చావక తప్పదు. కానీ ఆత్మ చావదని చెప్తున్నారు, వినాశం పొందదంటున్నారు. దిట్ ఈస్ అన్ ఆక్సిమోరాన్, తార్కిక దోషం. ముగింపు ఏమిటి? ఆత్మకు జన్మని ఆపాదిస్తే సహజమైన అమృతత్వాన్ని, శాశ్వతత్వాన్ని కోల్పోయి నశించే వస్తువుగా మారిపోతుంది. అప్పుడు ఆత్మ శాశ్వతమని చెప్పడానికి ఉండదు. ఇది అసాధ్యం. ఓకే. భాష్య విశ్లేషణ. స్వభావ వైపరీత్య అసాధ్యం. సహజ స్థితి ఏమిటి? సహజ అజాతో హి అమృతో భావ స్వభావత సన్ ఆత్మ. ఆత్మ స్వభావరీత్యా అజాతము, పుట్టుకలేనిది, అమృతము ఇవి ఎవరో ఇచ్చినవి కావు, తెచ్చిపెట్టుకున్నవి కావు. నాట్ బారోడ్, దర్ స్వభావ, సహజమైన స్థితి. విరుద్ధ ప్రశ్న కథం మర్చతాం ఏష్యతి. అటువంటి నిత్యసిద్ధమైన తత్వము నాశాన్ని మర్చతాం కథం ఏష్యతి, ఏ విధంగా పొందుతుంది? నా కథంచన మర్చత్వం స్వభావ వైపరీత్యం ఏష్యతి. ఏ రకంగా చూసినా ఆత్మ తన స్వభావానికి విరుద్ధమైనటువంటి మర్చత్వాన్ని పొందదు. ఒక వస్తువు తన సహజ స్వభావాన్ని కోల్పోవడము అంటే ఆ వస్తువే లేకుండా పోవడం. అంటే అగ్ని తన తాలూకా వేడిమిని కోల్పోయింది అంటే, చల్లటి అగ్ని ఉన్నది అంటే అది అగ్ని అవ్వదు, ఇంకా ఆ వస్తువు యొక్క ఉనికే కోల్పోతుంది. నిత్యమైన ఆత్మ ఎన్నటికీ అనిత్యంగా మారదు. అమృతత్వము ఇమ్మోర్టల్. నా భవత్యమృతం మర్త్యం. అమృతమైనది వినాశము లేని ఎన్నటికీ మర్త్యము, నాశనము కలది కాదు. పరమాత్మ స్వభావం అమృతత్వము కాబట్టి ఆయనకు పుట్టుక చావు అసంభవం. మర్త్యము మోర్టల్. నా మర్త్యం అమృతం తథా. అనిత్యమైనది, నాశమయ్యేది దేహము, జగత్తు ఎప్పటికీ శాశ్వతం కాలేదు. ఎవరైనా ఒక బాడీని పర్మనెంట్గా ఉండేటట్టు చేశారా ఇంతవరకు? అనిత్యమైనది నిత్యం కాదు. పరమసత్యం ప్రకృతేరన్యథాభావో నా కథంచిత్ భవిష్యతి. ప్రకృతికి సహజ స్వభావానికి విరుద్ధంగా మార్పు లేక వైపరీత్యము నా కథంచిత్ భవిష్యతి, ఎప్పుడూ సంభవించదు. దృష్టాంతం అగ్ని, వేడి, మంచు, చల్లదనం చెప్పుకున్నాం. ద్వైతవాది తాలూకా చిక్కుముడి ఏమిటి? సహజ స్థితి. అదిగో నీరు చల్లగా ఉంది, కృత్రిమంగా దాన్ని వేడి చేశారు, కింద మంట పెట్టి నీళ్లు వేడెక్కాయి, కొంతసేపు తర్వాత మళ్ళీ సహజ స్థితికి వచ్చేసారు. ఏదైతే మార్పు చెందిందో అది మళ్ళీ ఒరిజినల్ దీనికి వచ్చేస్తుంది. ఏదైనా కృతకం అయితే అంటే ఇంటర్మీడియట్గా ఏదైనా ఒక ఫోర్సుతో మార్పు కలిగిస్తే ఆ మార్పు శాశ్వతంగా ఉండదు. మంట వల్ల వేడెక్కిన నీరు మంట ఆరగానే తన సహజమైన చలన స్థితికి చేరుకు. కృతకేన అమృతస్య కథం స్థాస్యతి నిశ్చర. ఒకవేళ మోక్షం సాధన ద్వారా కృత్రిమంగా, కృతకంగా తెచ్చుకుంటే అటువంటి మోక్షం శాశ్వతంగా కథం స్థాస్యతి నిశ్చర, నిశ్చలంగా ఎలా ఉంటుంది? అబద్ధమైన ప్రతిజ్ఞ. ఆత్మ పుడుతుందని చెప్తే ఉత్పత్తికి ముందు ఆత్మ అమృతత్వమైనది అనేది అబద్ధమైపోతుంది. అంటే ముందేం చెప్పాము? ఆత్మ అమృతత్వం అన్నాము, మళ్ళీ ఆత్మ నుంచి ఇవన్నీ పుట్టాయి అన్నాము. అంటే అమృతత్వం అబద్ధం అయిపోయింది. స్వభావం మారకూడదు. సాధన లేక క్రియ వల్ల కొత్తగా వచ్చే అమృతత్వము అనిత్యమైనదే అవుతుంది. లోకంలో పుట్టిన ప్రతిదీ అంతం అవక తప్పదు.
మోక్షం కృత్రిమంగా వస్తే అది కూడా నశించి సంసార బంధనం కలుగుతుంది. అంటే జీవుడికి ఎప్పటికీ శాశ్వత మోక్షం దక్కదు. అనిర్మోక్ష ప్రసంగ. కాబట్టి ఆత్మ పుట్టదు అని ఒప్పుకోవడమే ఏకైక పరమ సత్యం. మరి వేదాలలో సృష్టి వర్ణన ఉంది కదా, అవన్నీ ఎందుకండి? అవన్నీ ఇంటర్మీడియట్గా టీచ్ చేయడానికి. ఆత్మకు పుట్టుక లేదనే అజాతవాదాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటే సృష్టిని వర్ణించే వేదవాక్యాలకు పొంతన కుదరదు కదా. ఇప్పుడు చెప్పుకున్నటువంటి చాలా చాలా భగవంతుడి నుంచి ఇది వచ్చింది అది వచ్చింది అనే వాక్యాలు, వేదవాక్యాల ప్రమాణత ఉండదు కదా. అవి అబద్ధమా? అజాతివాదానికి సృష్టి శృతులకు ఎలా విరోధాన్ని పరిహరిస్తారు? సాతు అన్యపరా అన్నారు ఆయన భాష్యంలో. సృష్టిని వర్ణించిందంటే సృష్టి సత్యమని చెప్పడం కోసం కాదు, వేరొక ప్రయోజనాన్ని ఉద్దేశించి సృష్టి వర్ణన చెప్పబడింది. సామాన్య బుద్ధి గల వారికి కార్యకారణ సంబంధం ద్వారా మట్టి, కుండ, బంగారం, నగలు వీటన్నిటి ఏకత్వాన్ని బోధించడానికి ఒక బోధనా ప్రక్రియ, దట్ ఈజ్ మెథడాలజీగా ఉపయోగించారు. ఉపాయస్తో అవతారాయ. చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ అని నేర్పిస్తాం, పెద్దయిన తర్వాత కూడా ఏ అంటే యాపిల్ అని అంటాడా? అజ్ఞానం నుండి సత్యంలోకి ప్రవేశింపచేయడానికి సృష్టి వాక్యాలు ఒక మెట్టు, ఒక సాధన మాత్రమే. అసత్తుకు ఉనికి లేదు, సత్తుకి నాశం లేదు. నాసతో విద్యతే భావో నా అభావో విద్యతే సత. ఉభయోరపి దృష్టవంతః అనయో తత్వదర్శిభిః. అజో నిత్య శాశ్వతోయం పురాణం నా అన్యతే హన్యమానే శరీరి. కఠోపనిషత్తు. నజాయతే మ్రియతేవా కదాచిత్. ఆత్మ గొప్పది, పుట్టుక లేనిది, వసంతలం లేనిది, మరణం లేనిది అంటూ అజరో అమరో అమృతో అభయో బ్రహ్మ అంటూ బృహదారణ్యకం. మోక్షం కోసం పనిచేయడం అంటే కొత్తగా దేనినో సాధించడం కాదు, నేనే నిత్యముక్తుడననే మా అంతర్గత సహజ స్వరూపాన్ని తెలుసుకోవడమే. ఈనాటి కార్యకల తాలూకా విజువల్స్ ఏమిటి? మాండుక్యోపనిషత్తు, అలాత శాంతి ప్రకరణము, అజాతవాద దర్శనము 5 నుండి 8 వరకు, సృష్టివాద ఖండన, నిశ్చల అధిష్టాన వైభవము. అద్వైతం అనగా అవివాదం. అద్వైతాన్ని మరో పేరేమిటండి? అస్పర్శయోగం. అస్పర్శయోగం అన్న అవివాదం అన్న అదే. అద్వైత దర్శనానికి మరొక పేరు అస్పర్శయోగము, అవివాదం. సత్కార్యవాదితో కానీ అసత్కార్యవాదితో కానీ అద్వైతులు వాదించరు. ప్రత్యర్థితో ఎటువంటి వాదన అవసరం లేకుండానే ఏకైక దర్శనం పరమార్థ సత్యం ఎల్లప్పటికీ వివాదాలకు అతీతమైనది. 5వ కారిక పరస్పర విరోధం, అజాతి ఆమోదం. ఖ్యాప్యమానమజాతిం తైర్ అనుమోదామహే వయం వివదామో నతైర్సార్థం అవివాదం నిబోధత. ద్వైతులు, సాంఖ్య న్యాయ వైశేషికవాదులు తమలో తాము కలహించుకొని పరోక్షంగా మూలతత్వమైన అజాతవాదాన్ని నిరూపిస్తుంది. అద్వైతుల ప్రతిస్పందన ఏమిటి? ఓకే, వెల్ డన్ మై డియర్, యూ క్వారల్ సమ్ మోర్ అండ్ డిమాలిష్ యువర్ సెల్ఫ్, వీఆర్ వెరీ హ్యాపీ. అనుమోదామహే, మనస్ఫూర్తిగా అనుమోదిస్తున్నాము, పరోక్షంగా మాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు పరస్పరము మీ వాదాలను ఒకరికొకరు స్మాష్ చేసుకున్నారు. మిగిలినది అజాతివాదమే. సాంఖ్యయోగం అంతిమ కారణం, అల్టిమేట్ కాజ్ ఏది? ప్రకృతి. వీళ్ళకేమిటి? పరమాణు. అద్వైతంలో కారణం ఏదీ లేదు. అజాతివాదం పుట్టుకే లేదంటే కారణం ఎక్కడుంది? సాంఖ్యయోగము న్యాయ వైశేషికులచే నిరాకరించు, న్యాయ వైశేషికుల పరమాణువాదము సాంఖ్యయోగులచే నిరాకరించు. అద్వైతము ఇరుపక్షాల పరస్పర ఖండన ద్వారా ఖ్యాపయంతి. చక్కగా వాళ్ళు దీన్ని ఖ్యాపితం, నేను నిరూపించారు అజాతివాదాన్ని. అంతిమ కారణాన్ని కనుగొనడం అనేది, అంతిమ కారణము అని చెప్పడము, దానికోసం అన్వేషిస్తున్నాను అనడము ఒక తార్కిక తప్పిదము. సార్ట్ ఆఫ్ an intellectual blunder it is. Why? అజాతస్యైవ ధర్మస్య జాతిమిచ్చంతి వాదినః అజాతో హి అమృతో ధర్మో మర్త్యతాం కథమేష్యతి. పాయింట్ 1, సృష్టివాదులు ద్వైతులు స్వభావ సిద్ధంగానే అజాతము పుట్టుకలేని ఆత్మతత్వానికి జాతిని పుట్టుకను ఆపాదించాలి. అజాతస్యైవ ధర్మస్య జాతిం ఇచ్చంతి వాదినః. వాదినః అంటే ఎవరు? సర్వవాదినః, ఈ 4 కూడా. గౌడపాదుల ఆక్షేపణ ఏమిటి?
పుట్టుక లేనిది మరణం లేనిది పరమాత్మ తత్వము అమరత్వాన్ని కోల్పోయి మర్త్యత్వాన్ని ఎలా పొందుతుంది? అజాతో హి అమృతో ధర్మ, ఆ బ్రహ్మ మర్త్యతాం కథం ఏక్షతి, ఏ విధంగా పొందుతుంది? పుట్టుక లేనిది అంటే ఏ విధమైన వికారాలు లేవని అర్థం. కారణము అంటే వికారాలు ఉంటే కానీ కార్యం రాదు. అంటే కారణం అంటే సవికారము, పుట్టుక లేనిది అంటే నిర్వికారం. పుట్టుక లేని కారణము, అంతిమ కారణము అంటే తార్కిక వైరుధ్యము. ప్రతి కారణం కార్యాన్ని ఉత్పత్తి చేయడానికి మార్పుకు లోనవ్వాలి. పుట్టుక లేని కారణం అంటే వేడి ఐస్ క్రీము, అలాంటిది ఉండదు. నిర్వికారం సవికారం కాలేదు, సవికారం నిర్వికారం కాలేదు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ లాజికల్ బ్లండర్. పుట్టుక లేని కారణము అంతిమ కారణము, అల్టిమేట్ కాజ్. ఇఫ్ ఇట్ ఈస్ అల్టిమేట్, ఇట్ కెనాట్ బి కాజ్. ఇఫ్ ఇట్ ఈస్ కాజ్, ఇట్ కెనాట్ బి అల్టిమేట్. ఓకే, నౌ అగ్ని వేడి, అలాగే మన సూర్యప్రకాశము, సూర్యుడు ప్రకాశము, మంచు చల్లదనము, ఇవన్నీ సహజ స్వభావాలు. ఈ సహజ స్వభావాలు మారవు. నభవత్యమృతం మర్త్యం నమర్త్యం అమృతం తథా ప్రకృతేరన్యథా భావో న కథంచిత్ భవిష్యతి. మూలసిద్ధమైన సహజ స్వభావము నుండి ఏ వస్తువుకైనా మూలసిద్ధమైన ప్రకృతి నుండి అన్యథాభావం జారిపోవడం అసాధ్యం. అగ్ని వేడి, సూర్యుడు ప్రకాశం, మంచు చల్లదనం, అమరత్వ స్వభావం కలది ఎప్పటికైనా నశ్వరంగా మారదు. బ్రహ్మ యొక్క ముఖ్య స్వభావం మారదు, బ్రహ్మ సహజ స్వభావం మారదు. అది ఎప్పుడూ నిర్వికారం. స్వభావేన అమృతో యస్య ధర్మో గచ్చతి మర్త్యతాం కృతకేన అమృతః తస్య కథం స్థస్యతి నిశ్చల. అనిర్మోక్ష ప్రసంగం. ఒకవేళ, ఇఫ్, ఫర్ సపోజ్, సపోజింగ్, యది, అభ్యుపేత్యవాదం, నిత్యమైన ఆత్మ తన స్వభావాన్ని మార్చుకొని నిశ్వరం అవ్వగలిగితే, అంటే సృష్టిగా జీవుడుగా మారితే, తిరిగి సాధనల ద్వారా లభించే కృతకం కూడా కృత్రిమంగా సాధించబడినది అవుతుంది. కృత్రిమంగా వచ్చినటువంటి అమరత్వము శాశ్వతంగా నిశ్చలంగా ఎలా నిలిచి ఉంటుంది? నిలవదు. కథం స్థాస్యతి నిశ్చల. కృతకం అంటే ఏమిటి? సమ్ మాడిఫికేషన్, ఇంటర్మీడియట్ మాడిఫికేషన్. కృతకమైన అమరత్వం ఎందుకు విఫలం? నిత్యమైన ఆత్మ సమ్ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందింది, నశ్వరమైన ప్రపంచం జీవుడు అయింది, వీడు మళ్ళీ తీవ్ర సాధన చేశాడు, మళ్ళీ అమరత్వాన్ని పొందాడు. ఈ విధంగా మార్పు స్వభావం మళ్ళీ మారుతుంది. గడికోసారి మారుతూ ఉంటే అటువంటి స్వభావం నిశ్చలంగా ఎలా ఉంటుంది? తిరిగి సంసారం. సంయోగ, ఏ కలయిక అయినా విపర్యయోగాంత విడిపోవడంలోనే ఎండ్ అవుతాయి. ప్రతి కలయిక విడిపోవడంలోనే ముగుస్తుంది. కాబట్టి ఆత్మ ఎన్నటికీ మార్పు చెందని అజాత తత్వం. ఇసుక ఉంది, దాని మీద నీళ్లు ఉన్నట్టు ఆ సన్ రేస్ రిఫ్లెక్షన్ వల్ల అనిపించింది. రియాలిటీ ఏమిటి? ఇసుక. ఆ భ్రాంతి ఏమిటి? అక్కడ ఉన్నటువంటి మిరాజ్. సో భగవంతుడు కారణం కాదు అన్నారు. మరి ప్రపంచం ఎలా వచ్చింది? భగవంతుడు విశ్వానికి కారణం కాదు. కర్మ, సృష్టి ఎందుకు అనే ప్రశ్నలకు అంతిమ సమాధానం లేదు. ప్రపంచం ఒక కార్యము లేక ఎఫెక్ట్ కాదు, అది ఒక తోపు, ఎపేరెన్స్ కూడా చాలా కాలం నుంచి, చాలా రోజులు బట్టి ఉన్నది ఉంటుంది. ప్రతి తోపుకు అధిష్టానం ఉండాలి. ఎండమావికి ఇసుక అవసరమైనట్లుగా బ్రహ్మ నిత్యమిథ్యా ప్రపంచం యొక్క నిత్య సత్య అధిష్టానం. వ్యావహారిక తలము, పారమార్థిక తలం. వాస్తవికలో రెండు ప్లేన్స్. ఈ తలంలో మన అద్వైతాన్ని వ్యవహారంలో అంగీకరిస్తాం. కోవెలికి వెళతాం, నమస్కారం చేస్తాం, పూజ చేస్తాం. జీవ ఈశ్వర భేదాన్ని, జీవ జగత్ భేదాన్ని, జీవ భేదాన్ని అంగీకరిస్తాం. దాసోహం అంటాం. అన్నీ సరైనవే. ఎక్కడ? వ్యావహారిక తలం. పారమార్థిక తలంలో ఎటువంటి పోరాటం, సృష్టి లేదు. అద్వైతం మాత్రమే సత్యం. బ్రహ్మ కారణం కాదు, కేవల నిత్య సత్య అధిష్టానం. పారమార్థిక వ్యవహారిక తలాల మధ్య ఎటువంటి పోరాటము ఉండదు. స్వప్నమునకు జాగ్రత్తకు ఏ విధముగా స్వప్నంలో నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, జాగ్రత్తలో 500 ఉన్నాయి, మొత్తం 1500 అని నేను చెప్పలేను. ఆ రెండు కలపలేము అంటూ చెప్తాను. అద్వైత సమీకరణము మట్టి కుండ.
మట్టి ఇక్కడ మట్టి ఉంది, కొండ ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయా, ఒకటే ఉన్నాయా? పదాలు రెండు, కానీ తత్వము ఒక్కటే. తస్మాత్ బ్రహ్మ ఏవ అస్తి, మాయా భాతి, అద్వైతమే సత్యం, ఏకమేవ అద్వయం బ్రహ్మ, నేహ నానాస్తి కించన. న చక్షుషా గృహ్యతే నాపి వాచ న అన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.